यं विमलमचलं सर्वधी साक्षिभूतं भावातीतं त्रिगुणरहितं सद्गुरुं तं नमामि। नमो ब्रह्मादिभ्यो ब्रह्मविद्यासम्प्रदायकर्तृभ्यो वंशऋषिभ्यो महाभ्यो नमो गुरुभ्यः। सर्वोपप्लवरहित प्रज्ञानघन प्रत्यगद्धो ब्रह्मैवाहमस्मि। अहं पदार्थरहितः सदाशिवसमारम्भां व्यासशङ्करमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्पराम्। हरिः ओं गुरुभ्यो नमः। हरिः ओं। ॐ निर्भयानन्दाय विद्महे अचलपरिपूर्णाय धीमहि तन्नो परात्परः प्रचोदयात्। ॐ साईश्वराय विद्महे सत्यदेवाय धीमहि तन्नः सर्वः प्रचोदयात्। ॐ तत्पुरुषाय विद्महे महादेवाय धीमहि तन्नो रुद्रः प्रचोदयात्। ॐ सद्गुरुरूपाय विद्महे ज्ञानबोधामृताय धीमहि तन्नो श्रीविद्यासागरः प्रचोदयात्। हरिः ओं। श्रीगुरुभ्यो नमः। हरिः ओं। శరన్నవరాత్రులలో మనం భావనోపనిషత్తు పరిశీలించే ప్రయత్నం చేస్తున్నాం. శ్రీ విద్యకి ఈ భావనోపనిషత్తు అనుష్ఠాన విధిగా, శ్రీ విద్యను బ్రహ్మ విద్యగా అర్థం చేసుకోవడానికి ఉపయోగపడే ఉపనిషత్తు భావనోపనిషత్తు. భోగ మోక్షదాయకమైనటువంటి జీవనాన్ని మానవుడు సహజంగా కోరుతూ ఉంటాడు. అంటే భోజనం చేయకుండా ఉంటేనే నీకు మోక్షం వస్తుంది అన్నారు అనుకోండి, ఎవరైనా మానేస్తారంటారు? మోక్షం కోసం భోజనం మానేసేవాళ్ళు ఉన్నారా? ఉన్నారా? ఎవరు? పార్వతీదేవి మానేసింది. శివ సాక్షాత్కారం కోసం, శివ జ్ఞానం కోసం, ఈశ్వరుణ్ణి చేరడం కోసం, ఈశ్వరుని యందు అర్ధభాగాన్ని పొందడం కోసం ఆవిడేం చేసింది? భోజనం మానేసింది. అపర్ణ. ఎందుకని? ఈశ్వరుని యొక్క స్వరూపం నిరాహారంతు మహేశ్వర. కాబట్టి ఆవిడ 12 సంవత్సరాల పాటు నిరాహారి అయి తపస్సు చేసింది. కానీ మనమందరం ఏ స్థాయిలో ఉన్నాం ఇప్పుడు? అన్నగత ప్రాణులు, అంతేనా కదా? అన్నం లేకపోతే, ఒక పూట అన్నం లేకపోతే ఈ శరీరం పడిపోతుంది, ప్రాణం పోయే అవకాశం. కాబట్టి జాగ్రత్తగా గమనిస్తే ఈ అన్నగత ప్రాణులకు మరి ఎలాగా అని అమ్మవారు ఏం చేసిందంటే, జాగ్రత్తగా మనకి సరి అయినటువంటి మార్గాన్ని చూపించాలనే ఉద్దేశంతో ఈ భావనోపనిషత్తుని అమ్మవారే అందించారు. అర్థమైందండి? అందుకని ఈ భావనోపనిషత్తును 2 మార్గాలు తెలుసుకోవచ్చు. ఒకటేమిటి? మోక్షదాయకమైనటువంటి పద్ధతిలో ఆత్మజ్ఞానం, బ్రహ్మజ్ఞానం, పరబ్రహ్మ నిర్ణయం అనే దృష్టితోనూ తెలుసుకోవచ్చు. రెండవ పద్ధతి కూడా ఉంది ఇందులో. అదేమిటి? అనుష్ఠాన విధితో, భక్తి మార్గంతో తెలుసుకోవచ్చు, ఉపాసనా మార్గంలో తెలుసుకోవచ్చు. ముందు మనం జ్ఞాన మార్గం అనే లక్ష్యంతో తెలుసుకుని తర్వాత అనుష్ఠాన విధిని తెలుసుకోవచ్చు. ఎందుకంటే లక్ష్యం తెలియకుండా ఎంతకాలం మనం ఉపాసన చేసిన, అనుష్ఠానం చేసిన, ప్రయత్నం చేసిన, కర్మ విధిని ఆచరించిన, ధర్మాన్ని పాటించినా లక్ష్యం తెలియనప్పుడు ఎటుపోతున్నామో తెలియదు, ఏం చేస్తున్నామో తెలియదు. కాబట్టి ముందు లక్ష్యాన్ని తెలుసుకోవాలి. సరే, ప్రయత్నం చేద్దాం. ఓం భద్రం కర్ణేభిः శృణుయామ దేవాः
భద్రం పశ్యేమాక్షభిర్యజత్రాః స్థిరైరంగైస్తుష్టువాగుంసస్తనూభిः విషేమదేవహితం యదాయుः స్వస్తి నో స్వస్తి న ఇంద్రో వృద్ధశ్రవాः స్వస్తి నః పూషా విశ్వవేదాः స్వస్తి నస్తార్క్ష్యో అరిష్టనేమిः స్వస్తి నో బృహస్పతిర్దధాతు. ఓం శాంతి శాంతి శాంతి. ఈ శాంతి మంత్రంలోనే భోగమోక్షదాయకమైనటువంటి శాంతి మంత్రం ఇది. చాలాసార్లు మనం ఓం పూర్ణమద పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే అనే శాంతి మంత్రాన్ని చెప్పుకుంటాం. అది కేవల మోక్షదాయకం, అందులో భోగంతో పని లేదు. కానీ ఈ శాంతి మంత్రం దశవిధ శాంతి మంత్రాలను మనకి వేదం అందించింది ఉపనిషత్తుల్లో భాగంగా. దేవతలందరూ కూడా మనకి శుభాన్ని వినేటటువంటి అవకాశాన్ని ఇవ్వాలని, అలాగే శుభాన్ని చూసే అవకాశాన్ని ఇవ్వాలని, శుభమైనటువంటి గానం స్తోత్రాలను గానం చేసే అవకాశాన్ని ఇవ్వాలని, అలాగే పూర్ణాయుర్దాయాన్ని ఇవ్వాలని, పూర్ణమైన ఆరోగ్యంతో జీవించే అవకాశాన్ని ఇవ్వాలని, పూర్ణమైన బలంతో జీవించే అవకాశాన్ని ఇవ్వాలని, మనకి ఇంద్రియాలన్నిటికీ అధిష్టానమైనటువంటి ఇంద్రుని యొక్క అనుగ్రహం, జ్ఞానానికి అధిష్టానమైనటువంటి సూర్యుని యొక్క అనుగ్రహం, ఆపదల నుంచి రక్షించేటటువంటి గరుత్మంతుని యొక్క అనుగ్రహం, బ్రహ్మవర్చస్సును పోషించేటటువంటి బృహస్పతి యొక్క అనుగ్రహం మాకు లభించుగాక. అటువంటి సత్యమైన అనుష్ఠానాన్ని మేము చేసేదము గాక. కాబట్టి మనకెవరెవరు అదే అనుగ్రహం కావాలి? బ్రహ్మవర్చస్సు కొరకు బృహస్పతి, జ్ఞానం కొరకు సూర్యుడు, రక్షణ కొరకు గరుత్మంతుడు, అలాగే ఇంద్రియ పాటవం కొరకు ఇంద్రుడు. అలా ఎవరెవరైతే ఏ దేవతలైతే మనకు అనుగ్రహిస్తే మనం మన జీవితాన్ని ఆయు బల ఆరోగ్య, ఇంకా ఏం కావాలి మనకి? ఆయుస్సత్వ బలా. దీని ఏమంటారంటే ఆయుస్సత్వ బలాన్ మోక్షేతి. మానవుడికి 4 కావాలి ముఖ్యంగా. ఏం కావాలి? ఆయువు కావాలి, సత్వం అంటే బలం కావాలి. ఆయుస్సత్వ బలాన్ మోక్షేతి. ఈ 4 మనకు ప్రసాదించేవారు ఎవరయ్యా అంటే దేవతలు. ఆయుష్ నీ చేతిలోనే ఉందంటారా? లేదు. ప్రపంచాన్ని గమనిస్తే అర్థమైపోతుంది. ఎవరు ఎంతకాలం ఉంటారో రాసివ్వండి అంటే ఎవరైనా రాసిస్తారా? రాసివ్వలేరు. కాబట్టి ఆయుర్దాయం ఎవరి చేతిలో ఉంది? దైవం చేతిలోనే ఉంది. సత్వం అంటే మనలో ప్రాణసత్త, ఆరోగ్యం. ఆ సత్వమే ఆరోగ్యం. ఆ సత్వం మన చేతిలోనే ఉందా, దైవం చేతిలోనే ఉందా? దైవం చేతిలోనే ఉంది. ఎప్పుడు ఏ రకమైనటువంటి జరా వ్యాధులు కలుగుతాయో మనకు తెలియదు కదా. తెల్లారు లేచేటప్పటికి 104 జ్వరం, రాత్రి బాగానే ఉన్నాడు. మరి పొద్దునకి 104 జ్వరం ఎలా వచ్చింది? అది కూడా ఈశ్వరానుగ్రహమే. అర్థమైందండి? కాబట్టి బలం, మనం కొంతమంది చూస్తే ఎలా ఉన్నారు? 80 ఏళ్ళకి అద్భుతమైన బలాన్ని కలిగి ఉన్నారు. కొంతమంది 30 ఏళ్ళకే సరైన బలం లేకుండా ఉన్నారు. అవునా కదా? కాబట్టి ఆయు, సత్వము, బలము, మోక్షం ఈ 4 కూడా దైవానుగ్రహ కారకములు. దైవానుగ్రహం చేతనే లభిస్తాయి. సరే, అటువంటి వాటిని కలిగి ఉండి మనం ఏం సాధించాలి? ఇప్పుడు జ్ఞానం లేకుండా మోక్షం రాదు. ఎలాగా? వంట చేయాలండి. మీరు మంట లేకుండా వంట చేయలేరు కదా. అలాగే జ్ఞానం లేకుండా మోక్షం రాదు. కాబట్టి ముందు జ్ఞానాన్ని సంపాదించాలి. ఏ జ్ఞానం మనకి లభిస్తే మోక్షం లభిస్తుందో, బంధమే లేదని తెలుస్తుందో అటువంటి జ్ఞానాన్ని సముపార్జించాలి. అటువంటి జ్ఞానానికి ఆది గురువు ఎవరు? ఈశ్వరుడు, శివజ్ఞానం. ఆ శివజ్ఞానం ఎవరి వల్ల కలుగుతుంది? ఆ శివజ్ఞానం పొందిన వాళ్ళ వల్ల కలుగుతుంది. ఆ శివజ్ఞానాన్ని మొదట పొందింది ఎవరు? అమ్మవారు. అర్థమైందండి? కాబట్టి ఈ శరన్నవరాత్రులు 10 రోజుల్లో అమ్మవారిని ఎందుకు ఆరాధన చేస్తున్నాం అంటే, పాడ్యమి నాడు మొదలుపెట్టి విజయదశమి 10వ రోజుకి వచ్చేప్పటికి మనకు అమ్మవారి దయ వలన శివజ్ఞానం వచ్చేయాలన్నమాట. కానీ ఇప్పటికి ఎన్ని దసరాలు చేసేసి ఉంటాం. అంటే ఆ దృష్టితో చెయ్యాలి, ఆ నిష్ఠతో చెయ్యాలి. అందుకని
సూర్యోదయం నుంచి సూర్యాస్తమయం వరకు కూడా జప విధిని పాటించాలి. జపం అలాగే ధ్యానం, ధ్యాస దాని మీదే ఉంచాలన్నమాట. అలా ఉంచి ప్రదోష కాలానికి పారాయణ, పారాయణ తర్వాత దర్శనం, ఏ రోజుకి ఆ రోజు. అందుకే అలంకార దర్శనమా అవతార దర్శనమా అని ఓ ప్రశ్న ఉంది. ఇంతకీ అమ్మవారికి వేస్తున్నది అలంకారంలా అవతారంలా? ఏదో రోజు వాళ్ళ బాలా త్రిపుర సుందరి, రేపు గాయత్రి అని అంటున్నాం. అవి అలంకారంలా అవతారంలా? అవతార దర్శనం. అది అలంకారములు కావు. ఇక్కడ కొంతమంది ఆలయాల ముందు ఏం రాస్తున్నారు? పత్రిక వేసిన నేటి అలంకారం. నేటి అలంకారం కాదు అది, అవన్నీ అవతారములు. దైవీ శక్తి తనను తాను ప్రకటించుకుంటే అదేమిటది? అవతారం. తానున్న స్థితి నుంచి మనకు అందుబాటులోకి రావడానికి, దిగి రావడాన్ని అవతరించుట అంటారు. అర్థమైందండి? కాబట్టి ఆ దివ్యత్వం మనకు అందుబాటులోకి రావడం అవతారమే కానీ అలంకారం కాదు. సరే, వరుసగా చూడండి. బ్రాహ్మణములు అనే పేరు మీద ఈ ఉపనిషత్తు అందించబడింది. బ్రాహ్మణం, మీరు వేద భాగాలను చూస్తే ఆరణ్యకములు, బ్రాహ్మణములు ఇలాగా విభజించబడి ఉంటాయి. ఇందులో 37 బ్రాహ్మణములు ఉన్నాయి, అంటే 37 మంత్రాలు ఉన్నాయి. ఉపనిషత్తులన్నీ మంత్రములు అంటే అర్థం ఏమిటి? మననం చేయదగినవి. గుర్తుపెట్టుకోవాలండి. అంటే ఇప్పుడు స్తోత్రములు ఏం చేయాలి? గానం చేయాలి. స్తోత్రాలు ఏం చేయాలి? గానం చేయాలి. ఉపనిషత్తులని గానం చేయకూడదు. అర్థమైందండి? రుద్ర మంత్రాలు ఉన్నాయనుకోండి, దాన్ని గానం చేయకూడదు. దాన్ని ఎలా చదవాలో అలాగే చదవాలి. అలాగా వేద భాగములైనటువంటి ఉపనిషత్తులు మంత్రభాగములు. అంటే బాగా మననం చేసి వాటి యొక్క భావన, వాటి యొక్క దర్శనం ఏదైతే ఉందో దాన్ని ధారణ చెయ్యాలి. దానికి పనికొచ్చేవేవో ఉపనిషత్తులు. అసలు ఉపనిషత్తు అంటే అర్థం ఏమిటి? అంటే ఎవరైతే ఆ ఉపనిషత్ దర్శనం కలిగినటువంటి మహర్షి ఉంటాడో అతనికి సమీపంలో కూర్చుని ఆ దర్శనాన్ని పొందే ప్రయత్నం చేయటం. అధ్యయనం చేయటం దేనికోసం? ఆ దర్శనాన్ని పొందాలి. పొందిన తర్వాత ఏం చేయమంటారండి? నీకు ఆ దర్శనానికి మధ్య భేదం లేదు అనేటటువంటి అనుభవ నిర్ణయాన్ని పొంది అలా ఉండాలి. సరే, ఆ ప్రయత్నం చేద్దాం. ఒకవేళ ఎవరైనా అందుకుంటే అందుకోవచ్చు. మొదటి బ్రాహ్మణం. శ్రీ గురు సర్వకారణభూతాశక్తి. ఏమిటండి? అంతే సూత్రం. ఏమిటది? శ్రీ గురు సర్వకారణభూతాశక్తి. సకల భూతములు శ్రీ గురువు నుంచే ఉద్భవించినవి. శ్రీ గురు సత్తా వలననే వ్యక్తమైనవి. సర్వానికి మూల కారణమైన శక్తే గురుదేవుడు. అర్థమైందండి? గురువుగారు ఎవరు? మూల కారణం వెవ్వడు, అనాది మధ్యలయుడెవ్వడు, సర్వము తానే అయిన వాడెవ్వడు. అన్ని ప్రశ్నలా అవి ఆన్సర్లా? ప్రశ్నలా ఆన్సర్లా? ఏమిటి ఆన్సరు? గురువుగారు. వాటన్నిటికీ ఆన్సర్ ఎవరు? గురువుగారు. మూల కారణం ఎరిగిన వాడెవడో వాడే గురువు. అర్థమైందండి? సర్వము తానే అయిన వాడెవడో వాడే గురువు. అర్థమైందండి? ఇంతకీ పొట్టిగా ఉంటాడో పొడుగ్గా ఉంటాడా? లేవుగా. నామ రూప క్రియా నటనలు లేవు. అర్థమైందండి? గురువు అనేవాడికి ఏం లేవండి? నామరూప క్రియా నటనలు లేని వాడిని నామరూపాలతో తెలుసుకునే ప్రయత్నం చేయడమే సహస్రనామం. స్తోత్రం చదవడం కానీ, పారాయణలు చేయడం కానీ, మననం చేయడం కానీ ఏమిటయ్యా అంటే అసలు ఏ నామరూపాలు లేనటువంటి వాడిని నామంతో తెలుసుకోవడానికి చేసే ప్రయత్నం. అది ఎప్పటికైనా తెలుస్తుందంటావా? ఇంతకీ 1 సంవత్సరం లోపల పిల్లవాడికి వాళ్ళ అమ్మ పేరు తెలియాలా అక్కర్లేదా? అదేంటండి? ఎందుకనండి? ఏదో భూలక్ష్మనో శ్రీలక్ష్మనో పిలవాలా అక్కర్లేదా? మీ అమ్మని పేరు పెట్టి పిలవచ్చా? జీవితంలో ఎప్పుడైనా సరే, పోనీ 1 సంవత్సరం కాదు, పిలవచ్చా? పిలవకూడదా? అమ్మాయి ఎప్పుడు అమ్మే. అమ్మాయి ఎప్పుడు అమ్మాయి అమ్మలగన్నమ్మ. ఆవిడ కూడా అదే, అంతేనా కదా? పేరు పెట్టి పిలవాలా వద్దా? మరి ఎన్ని పేర్లు పెట్టి పిలిచేస్తున్నారండి. మరి శ్రీమాత, శ్రీ మహారాజ్ఞితో మొదలుపెట్టి
శివశక్తి గురు. ఇప్పుడు అన్ని పేర్లు పెట్టి పిలవచ్చు అంటారా మేమని? నీ ఇష్టమేనండి. ఎలాగా పేర్లు కాపడం అండి? లలితా సహస్రనామ స్తోత్రం, లలితా సహస్రనామావళి పేరేగా. అష్టోత్తర శతనామావళి కాదా? నామం కాదా మరి? రజితాచల శృంగాగ్ర మధ్యస్థాయ నమో నమ కాకపోవడమేమిటి? అయ్యో, మీ అమ్మని పేరు పెట్టి పిలవచ్చా? పిలవకూడదు. కాబట్టి ఏ రూపంతో చూడాలి? అక్కడ పాయింట్ అర్థం చేసుకోవాలి. ఏ రూపంతో చూడాలి? ఆవిడ గురుమండల రూపిణి. ఆవిడెవరండి? అదొక్కటే ఆవిడకి సరిపోయినటువంటి పేరు, మిగిలినవి ఏవి సరిపోయినవి కాదట. అర్థమైందండి? కాబట్టి ఆవిడెవరు? శ్రీ గురు సర్వకారణభూతాశక్తి, సర్వశక్తులకు మూలమైనటువంటి ఆదిశక్తి పరాశక్తి ఆవిడే. కాబట్టి ఆవిడెవరయ్యా? గురుమండల రూపిణి. ఆవిడ శ్రీ గురువు. నువ్వు ఏ రకమైన విద్య నేర్చుకోవాలన్నా సరే అన్ని విద్యలకు అధిష్టాత్రి ఎవరు? ఆవిడే, గురుమండల రూపిణి. సకల జ్ఞానానికి ఏ రకమైన జ్ఞానం అయినా కావచ్చు, వ్యవహార జ్ఞానం కావచ్చు, స్వరూప జ్ఞానం కావచ్చు, సాక్షి జ్ఞానం కావచ్చు, నువ్వు ఎన్ని పేర్లైనా పెట్టుకో. లేదు నిత్యానిత్య వస్తు వివేకమను, ఆత్మానాత్మ వివేకమను, సదసద్వివేకమను, కార్యకారణ వివేకమను, దృగ్దృశ్య వివేకమని ఎన్ని పేర్లు పెట్టుకున్నా కూడా అవన్నీ ఎవరి వల్ల రావాలి? ఆవిడ వల్లే రావాలి. కాబట్టి ఆవిడెవరయ్యా? వివేక వైరాగ్య ప్రదాయిని. శ్రీ గురువుగా ఆవిడేం చేస్తుందా నీకు సహాయం? వివేక వైరాగ్య ప్రదాయిని. ఇంతే అమ్మవారు ఇచ్చేది. ఆవిడ గురుమండల రూపిణిగా మానవులందరికీ ఇచ్చేది ఏమిటండి అంటే వివేక వైరాగ్యాలు మాత్రమే. కాబట్టి ఆవిడ శ్రీ గురు సర్వకారణభూతా శక్తి. సరే, రెండవ బ్రాహ్మణం. తేన నవరంధ్ర రూపో దేహ, కోరదగని లోపభూయిష్టమైన ఈ మాయా ప్రపంచము సద్గురువు లలితా పరమేశ్వరుల వలనే ఛేదింపబడుచున్నది. మనం ఎక్కడున్నామండి ఇప్పుడు? నవరంధ్ర రూప దేహాన్ని ధరించున్నాం, నవావరణ సృష్టిని తెలుసుకోవాలనుకుంటున్నాం. వారిద్దరు ఎక్కడున్నారు? నవావరణ సృష్టికి అధిష్టానంగా ఉన్నారు. అమ్మవారు ఎక్కడ ఉంది? నవావరణ సృష్టికి అధిష్టానంగా ఉంది. మనం ఎక్కడున్నాం? నవరంధ్ర దేహమే నేను అనుకునే దశలో మనం ఉన్నాం. మనకి అమ్మవారికి మధ్యలో ఏమడ్డం ఉంది ఇప్పుడు? నవావరణలతో కూడినటువంటి సృష్టి. కాబట్టి ఈ వ్యష్టి సూక్ష్మం నుంచి ఆ సమిష్టి సూక్ష్మంలోకి వ్యాపనం చెందితే, వ్యాపిస్తే మనం ఎవరు తెలుసుకోగలిగాం? అమ్మవారిని తెలుసుకోగలుగుతాం. లేకపోతే తెలుసుకోలేము. జాగ్రత్తగా గమనిస్తే నవావరణలన్నీ బిందువుని వ్యాపిస్తే నవావరణలు అయినాయి. ఎలా అయింది? మీ చిన్నప్పుడు జామెట్రీ చెప్పారా లేదా? జామెట్రీ అందరూ జామెట్రీ నేర్చుకున్నారా లేదా? అందులో జామెట్రీ దేంతో మొదలవుతుంది? పాయింట్. మొదటి పాయింట్. తర్వాత లైన్. వెన్ ఏ పాయింట్ ఈజ్ ఎక్స్టెండెడ్ టువర్డ్స్ డైరెక్షన్ ఇట్ ఈజ్ ఏ లైన్. అర్థమైందండి? వెన్ ఇట్ ఈజ్ ఇన్ ఏ యూని డైరెక్షన్, ఈ దిశలోనే వెళ్ళాలి అన్నాం, అప్పుడు దాన్ని ఇట్ ఈజ్ ఏ రే. ఇవి జామెట్రీలో మొదటి నిర్వచనాలు, అవునా కదా? అలా 3 లైన్లు కలిపితే ట్రయాంగిల్. ఒక్క బిందువుని 0లాగా చుడితే సర్కిల్, బిందువు ఆధారంగా చుడితే సర్కిల్. కాబట్టి ఇలాగా షేప్స్ అన్నీ మనకు అప్పుడు చెప్పారా లేదా? కాబట్టి శ్రీచక్రం అంటే ఏంటి? బిందువు, త్రికోణం, వీటన్నింటినీ బాగా తిప్పితే అది వస్తుంది. మీరు ఎప్పుడైనా గూగుల్లో చూసుకోండి, ఏమంటారు? సూర్యుడు చుట్టూతా భూమి చంద్రుడు తిరుగుతున్నాయి కదా, ఒక రౌండ్ వేసి రావాలంటే ఎంత టైం పడుతుంది? 365 రోజులు, అంతే కదా. ఒక సంవత్సరం కనుక భూమి చంద్రుడు కలిసి సూర్యుడు చుట్టూ తిరిగి వస్తే బహిర్దశారం ఏర్పడుతుంది. నవావరణంలో బహిర్దశారం ఏర్పడుతుంది. ఏది? బ్రహ్మాండ సృష్టిలో ఆ గీతల్ని కనుక మనం ఊహారేఖలను కనుక కలిపితే ఆ స్థానాలని బహిర్దశారం ఏర్పడుతుంది. అప్పుడు బిందు స్థానంలో ఎవరున్నట్టు? సూర్యుడే. కాబట్టి
మన నవరంధ్రకాయం ఎక్కడుంది ఇప్పుడు? బహిర్దశారంలో ఉంది. అర్థమైందండి? లేదా భూపురంలో ఉంది. అర్థమైందా అమ్మా? అవుద్దిలే, ఇప్పుడు అంత దూరం లోపలికి వద్దు. సరే, అర్థమైందండి? ఇలా జాగ్రత్తగా మనం శ్రీచక్రాన్ని అర్థం చేసుకుంటే, అదిగో ఆవిడ చెప్తారు శ్లోకం, బైందవం బ్రహ్మరంధ్రంచ. బిందువు ఎక్కడుంది ఇప్పుడు? ఇక్కడ ఉంది, బ్రహ్మరంధ్రంలో ఉంది. కొంతమంది సహస్రారాన్నే బ్రహ్మరంధ్రం అంటారు, కొంతమంది శిఖాచక్రాన్నే బ్రహ్మరంధ్రం అంటారు. సమస్య ఏం లేదు, ఏదన్నా పర్వాలేదు. కాబట్టి బిందు స్థానం అక్కడ ఉంది. అర్థమైందండి? భూపురం ఎక్కడుంది? ఇదిగో పాదాల దగ్గర ఉంది. మన భూపురం ఎక్కడుంది? పాదాల దగ్గర ఉంది. అందుకని ఈ భూపుర స్థానాన్ని ఇప్పుడు మనం ఎక్కడ ఉన్నాం? ఇక్కడ ఉన్నాం, భూపురం దగ్గర ఉన్నాం. ఇక్కడ నుంచి ఎక్కడికి వెళ్ళాలి తెలివి? అక్కడికి వెళ్ళాలి. అంతవరకు తెలిస్తే చాలు మీకు. అర్థమైందండి? తర్వాత జాగ్రత్తగా మనం మనం సద్గురువుగా అమ్మవారిని భావించి బిందు స్థానం మీద కనుక దృష్టి పెడినట్టయితే నవచక్ర రూపం శ్రీచక్రం. శ్రీచక్రంలో 9 చక్రాలు ఉన్నాయి. వారాహి పితృరూప కురుకుళ్ళ బలిదేవతా మాత. దేవి భాగవతం చదివి ఉంటారుగా మీరంతా? చదవలేదు? చదివితే చదవండి. దేవి భాగవతంలో అనేక రకాలైన ఆసురీ శక్తులు ఈ సృష్టిని పాడు చేస్తూ ఉంటే, సృష్టి యొక్క సంరక్షణార్థం అమ్మవారు ఆయా ఆసురీ శక్తులను సంహరిస్తుంది. ఆ సంహరించడానికి, సంహరణ అంటే అర్థం తెలుసు మీకు ఎవరికైనా? సంహరణ అంటే సంహరణ అంటే సంహరణ అంటే సంహరణ అంటే ఈ ప్రపంచంలో అందరూ అమ్మవారిలో పుట్టిన వాళ్లే కదా, మళ్ళీ వాళ్ళని ప్రత్యేకంగా వేసేయటం ఎందుకండి? ఎక్కడి నుంచి వచ్చారో వాళ్ళని అక్కడ కలిపేసుకోవడం, తనలో వాళ్ళను కలిపేసుకోవడానికి సంహార ప్రక్రియ అని పేరు. దానికి ఏమని పేరండి? మనం అనుకునే సంహారం కాదు. మీరు రోజు పిల్లుల్ని, నల్లుల్ని, ఇత్యాదుల్ని వేసేసినట్టు కాదు, చీమలను మరొకటి దాన్ని అలా చేసినట్టు కాదు అది. కానీ ఆవిడేమిటి? సృష్టి ప్రక్రియ ఎంత సమానమో ఆవిడకి సంహార ప్రక్రియ కూడా అంతే సమానం. ఆవిడ అలాంటి సంహార ప్రక్రియకి వారాహీదేవిని సర్వసైన్యాధ్యక్షురాలుగా పెట్టుకుంది. అలాగే ఆ వారాహి ద్వారా కురుకుళ్ళాదేవి అనేదేమో తల్లి వంటిది, నియంత మరియు తండ్రి బలులను స్వీకరిస్తుంది ఆవిడ. కురుకుళ్ళ కుళేశ్వరి, కౌళ మార్గ తత్పర సేవిత, కుళకొండాలయ, ఇలా ఇదంతా కౌళ మార్గం అంటారు. ఈ నామాలన్నీ దేని గురించి చెప్తున్నాయి? కౌళ మార్గం. అంటే చాలా మార్గాలు ఉన్నాయి. ఈ బిందు స్థానానికి చేరడానికి సమయాచార మార్గమని, వామాచార మార్గమని, కౌళాచార మార్గమని, ఇలా రకరకాలైనటువంటి మార్గాలు చాలా ఉన్నాయి. అన్నిటికంటే ఉత్తమ జ్ఞాన మార్గం. అర్థమైందంటే అందులో ఏ రకమైన రిస్క్ ఉండదు. మిగిలిన వాటిలో ఎంతో కొంత ఇబ్బంది ఉంటుందన్నమాట. కాబట్టి ఈ అమ్మవారిని అర్థం చేసుకునేటప్పుడు ఇట్లా అర్థం చేసుకోవాలట. ఎవరు పడితే వారు ఏ దేవతను పెడితే ఆ దేవత, ఏ మంత్రంతో పడితే ఆ మంత్రంతో, ఎప్పుడు పడితే అప్పుడు, ఎలా పడితే అలాగా చేయకూడదు. ఇవాళ ప్రధానంగా అన్ని చోట్ల కనబడుతున్నటువంటి వైపరీత్య ధోరణి, విపరీత భావన ఏమిటంటే, ఎవరైనా ఎప్పుడైనా ఏ మంత్రంతో అయినా ఎలా అయినా, అప్పుడు అది భ్రష్టతకు దారితీస్తుంది. భ్రష్టత ఎన్ని రకాలుగా ఉంటుంది? కర్మ భ్రష్టత, భక్తి భ్రష్టత, యోగ భ్రష్టత. అర్థమైందండి? అక్కడ భ్రష్టుడైతే ఆ జన్మలో బాగుపడడం కుదరదు, తర్వాత జన్మకు బాగుపడాల్సిందే. అందుకని అలాంటి భ్రష్టత లేకుండా మనం అర్థం చేసుకుని అవగాహనతో లక్ష్యం మీద దృష్టి ఉంచి ప్రయత్నం చేయాలి. ఇంతకీ వారాహిదేవి ఎవరు? సర్వసైన్యాధ్యక్షురాలు. అందులో చాలా రకాల వారాహిదేవులు ఉంటారు. అది ఆయా సందర్భంలో సృష్టిలో తామసిక శక్తులను నిగ్రహించేటటువంటి పనిలో భాగంగా అమ్మవారు 64,000 రూపాలు ధరించింది. ఎన్ని ధరించిందండి? ఇప్పుడు మరి మనం 64,000 రూపాయలని అర్చించాలా వద్దా? ఏది ఎక్కడ అర్చిస్తున్నాం? అందుకని ఆవిడ మొదటి రూపం ఏమిటి? గురుమండల రూపిణి. బిందు స్థానంలో ఆవిడ ఎలా ఉంది? గురుమండలం. గురువుగా భావించామనుకోండి 64,000 రూపాయలని అర్చించినట్టే. కాబట్టి అమ్మవారిని ఎలా భావించాలి?
64,000 దేవతల సమిష్టి రూపమైనటువంటి గురుమండల రూపిణిగా భావించాలి. ప్రత్యేకంగా ఇప్పుడు వారాహి అమ్మవారు ఎక్కడున్నారని పరిగెట్టుకెళ్ళి చేయక్కర్లేదు. మీకు అమ్మవారి ఉపాసనలో ప్రత్యేకంగా ఎవరైనా మీ జీవితంలో అవసరమైతే తప్ప ఆయా రూపాలను, ఆయా మంత్రాలను, ఆయా జీవన విధానాన్ని అనుగ్రహిస్తే తప్ప ఆయా విధానాల జోలికి వెళ్ళకూడదు. ఎప్పుడూ మానవులు సౌమ్య రూపాలనే పూజించాలి, మర్చిపోకూడదని. సంహార ప్రక్రియలో పాల్గొనేటటువంటి రౌద్ర రూపాలను పూజించకూడదు. ఇప్పుడు రామకృష్ణ పరమహంస గారు కలకత్తాలో భద్రకాళిని పూజించారు, అవునా కదా? అలా ఎంతమందో కాళిని పూజించిన వాళ్ళు ఉంటారు. కానీ వాళ్ళకు ఆవిడ సౌమ్య రూపం. అది విగ్రహం ఉగ్రరూపంగా పెట్టబడినప్పటికీ ఆరాధన ఎలా చేయబడింది అంటే సౌమ్య రూపంతోనే చేయబడింది. అందుకని ఎప్పుడూ ఆరాధన సౌమ్య రూపాలకే చేయాలి. అందుకని మనం ఏం చేస్తాం, లలితా పరమేశ్వరి, ఏదో గాయత్రి, ఏదో సరస్వతి, ఏదో లక్ష్మి, ఇవన్నీ సౌమ్య రూపాలన్నమాట. అందువలన జాగ్రత్తగా గమనించి ఈ విధి విధానాలను తెలుసుకోవాలి. పురుషార్థసాగర, ఇందాక మీరు ఎవరైనా అడుగుతారేమో అనుకున్నా, బలులను స్వీకరించే తల్లి వంటిది అన్నారు కదా. అక్కడ మనం ఒక విపరీతార్థం స్వీకరించాం. ఏమిటో తెలుసా అది? ఏదో ఒక ప్రాణిని పట్టుకెళ్ళి అమ్మవారికి బలి ఇవ్వటం. చిన్న ప్రాణినిస్తే తక్కువ వరం, పెద్ద ప్రాణినిస్తే పెద్ద వరం. ఏకంగా మనిషిని ఇచ్చేస్తే ఏదైనా పర్వాలేదు అనే విపరీత భావనకు లోనయ్యారు మానవులు, అహంకారం చేత, అజ్ఞానం చేత, అవిద్య చేత. వాస్తవానికి ఈ కురుకుళ్ళాదేవి మన కుండలిని శక్తిలో ఉంటుందండి. అంటే సుషుమ్నా నాడికి ఆవిడ అధిష్టాత్రి. మన కొండనాలిక ఉందే, ఆ కొండనాలిక మించి ఈ సుషుమ్నా నాడి రన్ అవుతుందన్నమాట, దాంట్లోంచి వెళుతుంది. ఈ కొండనాలికని పని చేయకుండా ఆపటాన్ని బలి ఇవ్వడం అంటారు. బలి అంటే అర్థం ఏంటి? వ్యవహరించకుండా చేయటం, దానిలో ఉన్న ప్రాణాన్ని తప్పించటం, అంతే కదా మామూలు అర్థం. అలాగే మనకి కొండనాలిక చాలా అవసరమా కాదా? దేనికి అవసరం? దేనికి అవసరం? వాగ్భవకూటం. ఇక్కడ ఉన్నటువంటి స్వరపేటిక పనిచేయాలి అంటే దానికి స్పందించేది అదే, అది లేకపోతే మాటలు రావు. కాబట్టి జాగ్రత్తగా మనం మానసిక మౌనంలో ఉన్నాం అనుకోండి. ఇప్పుడు మాట్లాడండి చూద్దాం, మాట్లాడగలరా? మానసిక మౌనంలో ఉంటే మాట్లాడలేరు. కాబట్టి అలా మానసిక మౌన స్థితిలో ఉండి కొండనాలికను వ్యవహరింపచేయకపోవటం, అంటే వాగ్భవకూటాన్ని వ్యవహరింపచేయకపోవటమే బలి ఇచ్చుట. మనకి ఎన్ని కూటములు ఉన్నాయి? 3. కూటత్రయ కళేబరా, అంతేనా కదా? ఏమిటవి? వాగ్భవకూటం, మధ్యకూటం, శక్తికూటం. నాభిస్థానం నుంచి కిందకేమిటి? శక్తికూటం. కంఠస్థానం నుంచి నాభిస్థానం వరకు మధ్యకూటం, కంఠస్థానం నుంచి పై వరకు వాగ్భవకూటం. దీన్ని కూటత్రయం అంటారు. ఈ కూటత్రయాన్ని జీవ వ్యవహారంతో వినియోగించకపోవడమే బలి ఇచ్చుట. ఇది బాగా మీకు అర్థం కావాలి. బలి ఇవ్వడం అంటే తల తీసి అక్కడ పెట్టడం కాదు, అర్థమైందండి? ఏం చేయాలి? జీవభావనతో, నేను ఆత్మస్వరూపుడనే దృష్టితో వ్యవహరించవచ్చు. కానీ నేను అమ్మవారి హృదయంలో ఉన్నాను, నేను గురువు గారి పుత్రుణ్ణి, శ్రీ గురువు యొక్క పుత్రుణ్ణి. మనం అందరం ఎవరి బిడ్డలు? ఆ జగజ్జనని బిడ్డలే కదా. కాబట్టి ఆ ఆత్మభావంలో, బ్రహ్మభావంలో ఉండి వినియోగించాలే కానీ ఈ త్రికూటాలను జీవభావంలో ఉండి వినియోగించరాదు. అలా వినియోగించకుండా ఉండడాన్ని ఏమంటారు? బలి. బలి అనే దానికి సంస్కృత శబ్దం చెప్పండి చూద్దాం. కైంకర్యం. దేవతలకు ఏం చేసిన దాన్ని ఏమంటారు? కైంకర్యం. అర్థమైందండి? మీరు 16 ప్రసాదాలు పెట్టినా దాన్ని ప్రసాద కైంకర్యం అంటారు. అర్థమైందండి? అదే పవళింపు సేవ చేస్తే అది కూడా కైంకర్యమే. పొద్దున్నే వచ్చి బాగా క్లీనింగ్ చేశారు అంతా కూడా, అది కూడా కైంకర్యమే. ఏవో అక్కడ ఉన్నవన్నీ తోమారు. కొంతమంది ఏం చేశారు? ఆ వస్త్రాలంకరణ చేశారు. కొంతమంది నైర్మాలిన్యం తుడిచారు. ఇట్లా ఏది చేసినా అదంతా ఏమిటి? కైంకర్యం. కొంతమంది ఏం చేశారు? పూలు తెచ్చారు. కొంతమంది మాలలు కట్టారు. కొంతమంది ప్రసాదాలు చేశారు. కొంతమంది పూజలు చేశారు. కొంతమంది నాలాగా ఏమీ చేయకుండా చూస్తూ కూర్చున్నారు. చూస్తూ కూర్చోవడం కూడా కైంకర్యమే. అర్థమైందండి? సాక్షిగా ఉండడం కూడా కైంకర్యమే. వాడిని చెడగొట్టకుండా, చేసేవాడిని చెడగొట్టకుండా చూస్తూ ఉన్నామా లేదా?
లేకపోతే మనం వెళ్ళి మనకు చేతకాని వాళ్ళు వెళ్ళి మనం అందులో దూరేమనుకోండి, మనకు ఆ పని చేత కాదు, చేసేవాడు చెడిపోతుంది. అర్థమైందండి? కాబట్టి సామర్థ్యం ఉన్నవాడు చేస్తూ ఉంటే ఏం చేయాలి? చూస్తూ ఉండాలి మనం. గాత్రం ఉన్నవాడు గాత్రంతో కైంకర్యం చేయాలి, క్షాత్రం ఉన్నవాడు క్షాత్రంతో కైంకర్యం చేయాలి. కాబట్టి నీ శక్తిని అనుసరించి నువ్వు కైంకర్యాన్ని చేయాలి. సరే, పురుషార్థ సాగర, ధర్మశాస్త్రాలు విధించే పురుషార్థాలు సముద్రము వంటివి. ఇంతకీ మనం ధర్మాన్ని పాటించాలా అక్కర్లేదా? పాటించాలా? ఏమిటి ధర్మం? ఇదే పాఠం అక్కడ బయట రోడ్డు మీద చెప్పుకోవచ్చుగా, చెప్పుకోకూడదు? ఎక్కడ చెప్పుకుంటే ఏమిటండి, ఎక్కడ చెప్పుకుంటే ఏమిటి అన్నారు. కాదు, గోశాలలో యాగశాలలో ఈశ్వర సన్నిధానంలో చేయబడినటువంటి చింతన కోటి రెట్లు ఫలిస్తుంది. అలా చెప్తే కానీ మనం ధర్మాన్ని పాటించాం. వచ్చిన చిక్కది అర్థమైందండి? కోటప్ప కొండకెళ్ళి పైకి ఎక్కి త్రికోటేశ్వర స్వామి అక్కడ ఓం నమ శివాయ అంటే 3 కోట్లు అన్నట్టే. ఇప్పుడు ఏం చేశారు మీరు? కొట్టు మహాశివరాత్రికి కోటప్ప కొండ నిండా 3 కోట్ల మంది జనం వచ్చేస్తారు. ఎందుకని? ఒకసారి అంటే 3 కోట్లు అండి బాబు. అంటే నిజంగా స్థూలార్థంలోని కాదు, ఆ క్షేత్ర ప్రభావం చేత మనలో ఆ సత్వగుణం దశగుణాధికమై పెరుగుతుంది. గోశాలలో కానీ యాగశాలలో కానీ అపశబ్దములను ఉచ్చరించరాదు. ఉచ్చరిస్తే ఏమవుతుంది? అది కూడా దశగుణాధికమై ఫలించును. ఎందుకనిట? కొన్ని చోట్ల తథాస్తు దేవతలు ఎప్పుడూ ఉంటారట, అది గ్రహించాలట. ఈశ్వర సన్నిధానంలో, సద్గురు సన్నిధానంలో, గోశాలలో, యాగశాలలో, ఇలా కొన్ని ప్రత్యేకమైన స్థలాలను, గర్భగుడిలో, అర్థమైందండి? ఇలాంటి కొన్ని చోట్ల ఎక్కడైతే నిత్య ఆరాధన జరుగుతూ ఉంటుందో, నిత్య విచారణ జరుగుతూ ఉంటుందో అక్కడ తథాస్తు దేవతలు ఎప్పుడూ ఉంటారు. అక్కడ గనక విద్యాప్రకాశానంద గిరి స్వామి వారు చెప్తూ ఉంటారు. ఏమిటో తెలుసా? మనలాగా అరణ్యానికి వచ్చాట ఒక ఆయన, ఆకలి వేసిందట. కష్టపడి వచ్చాం కదా అసలే హైదరాబాద్ నుంచి ఇక్కడ దాకా, ఇంత దూరం వస్తే ఆకలేదు. ఏమిటో ఇంత దూరం వచ్చాను, అరణ్యంలో ఉన్నాను, ఆకలి వేస్తోంది, నాకు ఎలాగా భోజనం అనుకున్నట్టు. ఆ వనదేవత కరుణించి ఆ ఆహారాన్ని పంపించింది. పంపిస్తే అయ్యో తలుచుకోగానే ఆహారం వచ్చేసింది, బ్రహ్మాండంగా ఉంది ఇదేదో అనుకుని హాయిగా భోంచేశాడు. భోంచేసిన తర్వాత ఏమైంది? అసలే అలసిపోయి ఉన్నాడు కదా, పొట్ట నిండా భోజనం చేసేప్పటికి ఏమనిపించింది? కాసేపు పడుకుంటే బాగుండు, ఇక్కడ చూస్తే అంతా రాళ్ళు ముళ్ళు తుప్పలు, అంతా కూడా ఏం తలపం లేదు, మంచం లేదు, ఏమీ లేదు, కనీసం చాపన్నా లేదు అని అనుకున్నట్ట. సరే వాడు అడిగింది చాపే కదా అని ఆ పైన చెట్టు ఆకులు గలగలా గలగలా రాలిపడేట్టు చేసి మంచి ఆ తల్పం ఏర్పడేట్టుగా వనదేవత చూసిందట. ఇదేదో బాగుంది, బ్రహ్మాండంగా ఉంది అనుకుని పడుకున్నాడు ఆయన. పడుకున్న తర్వాత ఏమైంది? అయ్యో పడుకున్నాను, దాహం తెచ్చుకోలేదు, మంచినీళ్ళు లేవు, మధ్యలో దాహం వేస్తే ఎలాగా అనుకున్నట్ట. సరే దాహం, ఒక చెంబుడు నీళ్ళు అక్కడ ఏర్పడ్డాయి. సరే ఆ తర్వాత అన్నీ ఏర్పడ్డాయి, ఇక కునికితే బాగుండు అనుకుని పడుకోబోతున్నట్ట. నేను ఇన్ని సౌకర్యాలు అనుభవిస్తున్నాను కదా, పాపం పిచ్చిది ఇంట్లో ఉండిపోయింది, ఈ సౌకర్యాలు ఆవిడ అనుభవించలేదు, ఆవిడ కూడా ఈ సౌకర్యాలను అనుభవించి ఉంటే బాగుండేది అని అనుకున్నట్ట. వెంటనే ఆవిడేమైంది? పిచ్చిది కదా, అక్కడి నుంచి ఇక్కడ ప్రత్యక్షం అయిపోయింది. వనదేవత తీసుకొచ్చి ఇక్కడ విడిచిపెట్టేసి ఆవిడ అనుకోగానే ఎప్పుడైతే వచ్చేసిందో, అరే నేను అనుకోగానే ఇవిడ అక్కడెక్కడో పట్టణంలో ఉండాల్సిన వాడు ఇక్కడికి వచ్చేసిందే అని ఆశ్చర్యపోయాడు. ఆశ్చర్యపోయి వెంటనే లోపల ఏమైంది? నేను అనుకోగానే అరణ్యంలో ఈవిడ ప్రత్యక్షం అయిందంటే ఈవిడ మా ఆవిడేనా, లేకపోతే ఈ చెట్టు మీద ఉన్న బ్రహ్మరాక్షస? ఏమైపోయింది అప్పుడు? అయిపోయింది. కాబట్టి తథాస్తు దేవతలు ఉంటారన్నమాట. అందుకనే దేవతా వృక్షాల కింద కూడా తథాస్తు దేవతలు ఉంటారు. దేవతా వృక్షాలు మనమే గుర్తించామండి, మిగిలిన ప్రపంచం అంతా వస్తుతంత్రంతో గుర్తించారు. తెలుసుకోవాలి, మనం కర్మతంత్రంతో గుర్తించాం. దాని అవతల స్వతంత్రంలో ఈ గొడవ అంతా ఏముండదు. కాబట్టి జాగ్రత్తగా చూస్తే ఒక తులసి చెట్టు దగ్గర కానీ, ఒక తెల్ల మద్ది చెట్టు దగ్గర కానీ, ఒక రావి చెట్టు దగ్గర కానీ, ఒక మర్రి చెట్టు దగ్గర కానీ, ఇలాంటి వాటి చోట్ల ఎప్పుడూ కూడా తథాస్తు దేవతలు ఉంటారన్నమాట.
అందుకని అక్కడ కూర్చున్న కనుక మీరు ఏదైనా అవాచ్యములు ఆలోచించారనుకోండి, వాళ్ళు ఏమనరు, మనల్ని ఎందుకేమంటారు? సృష్టి ధర్మం ప్రకారం వాళ్ళు ఏం చేయాలి? నువ్వేం చెప్పినా తథాస్థానాలు అంతే. అది కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. సరే, కాబట్టి అమ్మవారి ఏ చక్ర రూపంలో ఉన్నారండి? నవచక్ర రూపం. ఆవిడ యొక్క సైన్యాధ్యక్షురాలు వారాహి, బలిదేవత కురుకుళ్ళ, పురుషార్థ సాగర. ధర్మశాస్త్రాలు విధించేటటువంటి పురుషార్థాలు ఎన్ని? 4. ధర్మార్థ కామ మోక్షాలు. కాబట్టి ప్రతి ఒక్కరూ స్త్రీ పురుషులనే భేదం లేకుండా ధర్మార్థ కామ మోక్షాలను ఈ శరీరంతో సాధించాలి. పురుషార్థములను ఎందుకు పేరు పెట్టారు వాటికి? ప్రయత్నం చేత పురుషుడు సాధించునవి. ఏమిటండి అది? ప్రయత్నం చేత పురుషుడు సాధించేవి కాబట్టి వానికి ఏమని పేరు? పురుషార్థములు. ధర్మ అర్థ కామ మోక్షములు. మోక్షానికి ఇప్పుడు ప్రయత్నం చేయాలా అక్కర్లేదా? చేయాలి, పురుషార్థములలో భాగమే అది కూడా. కానీ పరమ పురుషార్థం అని పేరు దానికి. సరే, దేహో నవరత్నద్వీప. ఇది కూడా విపరీత భావనను సంతరించుకుంది. మనకేమైనా దోషాలు పోవాలంటే ఏం చేయాలంటే ఏం ఉంగరం పెట్టుకోవాలి? నవరత్నం పెట్టేసుకో. ఒకటి పెట్టుకోవడం ఎందుకు? మళ్ళా ఓ పని అయిపోతుంది. 9 పెట్టేసుకోవయ్యా బాబు. 9 నవగ్రహాలు ఏ గ్రహ దోషం ఉన్నా పనిచేస్తుంది. లేకపోతే నవగ్రహాల లాకెట్ వేసుకో. ఇలా ఏదో ఇవన్నీ ఏమిటి? కిడ్ మోడల్స్ అనమాట. ఇవన్నీ యథాతథంగా కాదు ఇవి. కానీ విజ్ఞానం వివేకంతో ఆలోచిస్తే ఈ శరీరంలో రత్నం అంటే అసలు అర్థం ఏమిటి తెలుసా మీకు? ఎవరికైనా రత్నం అంటే తెలుసా? రత్నం అనగా ఏమి? స్వప్రకాశము కలిగినది లేదా సూర్యప్రకాశమును విశేషముగా ప్రతిబింబించున్నది. ఎక్కడైనా ఈ ప్రపంచంలో రాయి స్వప్రకాశం అవుతుందా? అవన్నీ రాళ్ళు కదండి. నవరత్నాలన్నీ ఏమిటి? రాళ్ళు కదా. రాళ్ళు స్వప్రకాశం అవుతాయా? అవో. కానీ సూర్యప్రకాశాన్ని బాగా విశేషంగా ప్రతిబింబిస్తాయి అన్నమాట. కాబట్టి జాగ్రత్తగా గమనిస్తే మన శరీరంలో 9 చోట్ల నుంచి ప్రకాశం ప్రకటితం అవుతోంది. మీ శరీరంలో 9 చోట్ల నుంచి ప్రకాశం ప్రకటితమవుతుంది. ఏ శరీరంలో? స్థూల శరీరమేనా? మా పక్క చెమటలు దగ్గారిపోతూ ఉంటే ఏమిటో ఆయన ప్రకాశం అంటాడు, నాకు అర్థం కాదు. కాసేపు అయితే శ్వాసొచ్చి పడిపోయేటట్టుగా కూడా ఉన్నాం ఇక్కడ. ఆల్రెడీ 1 గంట అయిపోవచ్చింది. మరి ఇప్పుడు దేనికి ప్రాధాన్యత ఇచ్చాం? స్థూలం, అన్నమయ కోశం, సప్తధాతు నిర్మితమైనటువంటి ఈ శరీరమే నేను అనుకుంటున్నాం. ఇది కాదు. ప్రకాశ దేహం. మనం ఎవరో తేజశరీరులం. ఆ తేజశరీరంలో ఎన్నున్నాయండి? 9. ఆ 9 స్థానాలకి నవరత్నాలని పేరు. మూలాధారం నుంచి బిందువు దాకా ఉన్నటువంటి మధ్యలో 9 స్థానాలు ఉన్నాయి. ఆ 9 స్థానాలలో కూడా రత్నం వలె ప్రకాశం వెదజల్లబడుతోందట. అందుకని మిమ్మల్ని అందరినీ కళ్ళు మూసుకుని కూర్చునే వాళ్ళందరినీ ఏం చేయమంటున్నాం? నాయన ఎక్కడ నుంచి ఆ ప్రకాశం వెలువడుతోందో గమనించు. ఒకడికి మూలాధారంలో వెలువడవచ్చు, తప్పులేదు, అక్కడ తెలియబడవచ్చు. ఇంకొకటికి స్వాధిష్టానం, ఇంకొకటికి మణిపూరకం, ఇంకొకటికి అనాహతం, ఇంకొకటికి విశుద్ధం, ఇంకొకటికి ఆగ్నేయం, ఇంకొకటికి కర్మచక్రం, ఇంకోటికి బిందు చక్రం, ఇంకోటికి సహస్రారం, ఇంకోటికి శిఖాచక్రం. ఇలా ఎక్కడైనా వెలువడవచ్చు. కానీ అది మరి మనం కళ్ళు తెరిచి గమనించగలమా? అవన్నీ కూడా ఎందులో ఉన్నాయి? సూక్ష్మ శరీరంలో ఉన్నాయి. అంతర్ముఖంలో సాక్షిగా ఉండి నీలో ఉన్న ప్రకాశం ఈ నవరత్న ప్రకాశంగా ఎలా ప్రకాశిస్తుందో 9 స్థానాల నుంచి గుర్తించడాన్నే అంతర్ముఖం అంటారు. అప్పుడు ఈ శరీరం ఎలా ఉందట? నవరత్న ద్వీపం వలె ఉందట. ఓ ఉదాహరణ చెప్పారు దానికి. హనుమంతుడు ఆకాశంలో వెళ్ళాడా లేదా? వెళ్ళాడా? దిగిన తర్వాత లంకను చూశాడా? ముందే ఆకాశంలోంచి చూశాడా? అక్కడ వాల్మీకి ఒక వాక్యం వాడాడు. ఏమిటో తెలుసా? నవరత్నమణిమయ ద్వీపముగా స్వప్రకాశముతో ఆ రాత్రిపూట బ్రహ్మాండంగా ప్రకాశిస్తుందట. ఆ ద్వీపం లంకా నగరమే కాదు, మొత్తం ద్వీపమంతా మణిమయ ద్వీపంగా ప్రకాశిస్తుందట. అంత ప్రకాశవంతమైన ద్వీపం అట. మన శరీరం కూడా ఇప్పుడు ఎలా కనబడింది?
ఆ 9 ప్రకాశ స్థానాలు కనుక ఎవరికైతే తెలిసిందో, ఎవడైతే పైకి కిందకి ఏకమైనటువంటి ప్రకాశ శరీరంగానే ఉన్నాడో, అప్పుడు ఇది ఎలా కనపడింది? నవరత్న ద్వీపంలాగా కనపడింది. దేహో నవరత్న ద్వీప. రేపు ఎక్స్రే ఇంటికి వెళ్ళిన తర్వాత ఎక్స్రే తీయించేసుకుని ఈ నవరత్నాలు ఎక్కడ ఉన్నాయో వెతికి పెట్టేసుకుంటే ఓ పని అయిపోతుంది అని ల్యాబ్ రిపోర్ట్కి వెళ్ళి కొద్దిగా నవరత్నాలు ఎక్కడ ఉన్నాయో అడిగారు అనుకోండి, వాడు పడిపోతాడు అంతే. అందుకని అలా స్థూల ధర్మంతో లేవన్నమాట, ప్రకాశ ధర్మంతో ఉన్నాయి. ప్రకాశం అంటే మహాకారణ శరీరం, మర్చిపోకూడదండి. తేజస్ శరీరం ఎక్కడ ఉంటుంది? మహాకారణ శరీరం. సూక్ష్మ శరీరం అంతా దేంతో ఉంటుంది? హరిషడ్వర్గాలు, షడ్భావ వికారాలు, షడూర్ములు, 6 ఉండేవన్నీ, అరిపించేవన్నీ సూక్ష్మ శరీరమే. మానవులందరూ అరుస్తున్నారా లేదా? ఆవేశం వస్తే అరుస్తాడా? శాంతంగా ఉంటే అరుస్తాడా? అది ఆ ఆవేశాన్ని ఎందువల్ల కలిగింది? అది ఉద్వేగ శరీరం అని కూడా దానికి ఒక పేరు. సూక్ష్మ శరీరానికి ఏమని పేరండి? ఉద్వేగ శరీరం లేక ఆవేశ శరీరం అంటారు. ఏదన్నా ఒకటి కదిలితేనే అదంతా వ్యవహారం, కదలకపోతే అసలు సూక్ష్మ శరీరంతో నీకు పని లేదు. అర్థమైందండి? అలా ఉండటం రావాలట. అది అంతర్ముఖం అంటే. అసలు సూక్ష్మ శరీరాన్ని వినియోగించకుండా ఉండొచ్చు కదా, అప్పుడు నేనెవరో తెలిసిపోతుందిగా. ఇప్పుడు ఈ సూక్ష్మ శరీరాన్ని వినియోగించడం వల్ల కదా నేనెవరో నాకు తెలియటం లేదు. కాబట్టి ఇప్పుడు నేనేం చేయాలి? ఉపాసన అనుష్ఠానం అంటే అర్థం ఏమిటి? సూక్ష్మ శరీరాన్ని వినియోగించకుండా ఆ సూక్ష్మ శరీరంలోనే ఉన్న ప్రకాశాన్ని గుర్తించి ప్రకాశమే నేనుగా ఉన్నట్లయితే అప్పుడేమైంది? ఆ సూక్ష్మ శరీరాన్ని మనం రద్దు చేసుకోవచ్చు. కారణ శరీరంలో ఏముంది? చీకటి, అజ్ఞానం, అవిద్య, మోహం. అర్థమైందండి? ప్రకాశమే నీవైతే అప్పుడు చీకటి, అజ్ఞానం, అవిద్య, మోహం ఉండే అవకాశం ఉందా? లేనే లేదు. ఆ రీతిగా సూక్ష్మ కారణ శరీరాలను తేజస్ శరీరమే నేను అనే దృష్టితో మనం రద్దు చేసుకునే వాళ్ళం అయితే ఎక్కడ మేల్కోవచ్చు? మహాకారణ శరీరంలో మేల్కోవచ్చు. ఆ మహాకారణ శరీరమే అంతర్ముఖ సాక్షి, అదే ఆత్మ. సరే, మళ్ళా మనం ఎక్కడ ప్రారంభిస్తున్నాం ఉపాసనని? శరీరం దగ్గర కదా మొదలుపెట్టాం. ఆ శరీరం గురించి వివరిస్తున్నారు. త్వగాది సప్తధాతు రోమ సంయుక్త. అంతే, ఒక మాటలో తేల్చేశాడు. శరీరం అనగా ఏమి అన్నారు అనుకోండి, మనం ఏం చేసాం? డైజెస్టివ్ సిస్టమ్, రెస్పిరేటరీ సిస్టమ్, ఇంకేమిటండి, ఎక్స్క్రీటరీ సిస్టమ్, బ్లడ్ సర్క్యులేషన్ సిస్టమ్, ఎండోక్రైన్ సిస్టమ్, హార్మోన్స్, ఇట్లా 12 సిస్టములు చదివాం. అర్థమైందండి? మరి ఈ ఉపనిషత్తు ఎలా చెప్పింది అంటే త్వగాది, త్వక్ ఆది అంటే ఏంటి? త్వక్ రుధిర మాంస అస్థి మేదో మజ్జ, ఇంకేమిటి? నఖ రోమ. అర్థమైందండి? త్వగాది అంటే ఇవన్నీ చెప్పినట్టే, ఫినిష్డ్. ఎంత సులభంగా సూత్రం చెప్పిందో. త్వగాది సప్తధాతు రోమ సంయుక్త. టాప్ టు బాటం ఏమున్నాయ్యా? వెంట్రుకలు ఉన్నాయి, చర్మం ఉంది కాబట్టి, అంతేనా కదా? కాబట్టి ఆ చర్మము నిండా ఉన్నటువంటి రోమములు, ఆ చర్మము వెనుక ఉన్నటువంటి సప్తధాతు నిర్మిత శరీరం. ఇప్పుడు మనం దేనికి ప్రాధాన్యత ఇస్తున్నట్టు? ఏమిటో మరి, మొహం నిండా కూడా వెంట్రుకలు ఉంటే అప్పుడు ఏమయ్యేది? అంతేనా కాదా? పూర్వం అడవి మానవుడికి అలాగే ఉంది, అంతేనా కాదా? చింపాంజీ, పెద్ద కోతి ఇత్యాదులు అవన్నీ వాటన్నిటికీ ఏముంది? ముఖం నిండా రోమములే ఉన్నాయి. నిదానంగా మనం ఈ దశకి చేరుకున్నాం అన్నమాట. అందువలన త్వగాది సప్తధాతు రోమ సంయుక్త. ఇంతకీ మన అందం అంతా చింపాంజీ దగ్గరికి వెళ్ళి చూడాలట. తర్వాత ఎన్నో బ్రాహ్మణం ఉండేది? 8వ బ్రాహ్మణం. సరే, లోపల ఇంకోటి ఉందా లేదా మనకి శరీరం? సంకల్ప వికల్పాత్మకో మన ఏవ సూక్ష్మ శరీర. అదే కదా మనం అక్కడ చదువుకున్నాం సాంఖ్య విచారణలో. కాబట్టి మనోమయ కోశం అంటే సంకల్ప వికల్పాత్మకం మనః, దాని గురించి చెప్తున్నారు. సంకల్పాః కల్పతరవ తేజ కల్పకోద్యానం. సంకల్పాలే కల్పతరువులు, మనస్సే కల్పతరువులతో కూడిన తోట. ఎంత బాగా చెప్పాడో మన గురించి.
పుట్టిన దగ్గర నుంచి పోయే వరకు, పుట్టక ముందు నుంచి పోయే వరకు ఏం పని చేయడం మొదలుపెట్టింది? ఎప్పటిదాకా పనిచేస్తుంది? పోయే వరకు, ఆఖరి శ్వాస విడిచే వరకు మనసు పనిచేస్తూనే ఉంటుంది. అర్థమైందండి? పోయేటప్పుడు ఇంతకీ నువ్వు ఆ రోజు పొలగం వండేవా, లేదంటే స్వీట్ పొంగల్ వండేవా, కట్టు పొంగల్ వండేవా, అడగాలా వద్దా? అడగాలా వద్దా? ఆ అడగాలనుకోవడమే సంకల్పం. అంతే. ఇవాళ ఏమిటి, వాట్ ఈజ్ టుడే స్పెషల్ అడిగామా లేదా? తల్లికి పాపం ఎంత సమస్యో. ప్రతిరోజు కుటుంబంలో అందరూ ఆవిడ వైపు ఏ దృష్టితో చూస్తారు? అమ్మ పొద్దున్న నుంచి వంటింట్లోనే ఉంది తెలుసా, ఏదో చేసేస్తుంది ఆల్రెడీ. ఎవరనుకున్నారు? కుటుంబం. అంతేనా కాదా? ఆవిడేం చేసింది? ఏం చేసింది? అన్ని కూరగాయలు తరిగి ఈ పూటకి ఏమీ లేదు సలాడ్ తినండి అని తెచ్చిరి పెట్టింది. ఏడు పొద్దున్న నుంచి ఇక్కడ లోపల కూర్చొని చేసింది ఇదేనా అన్నారు వీడు. టుడే స్పెషల్ సలాడ్. అయ్యో రోజు ఉడికినవే తిన్నారు కదా, ఉడకని పచ్చివి తినండి. అర్థమైందా? కాబట్టి సంకల్ప వికల్ప. అయ్యయ్యో మా ఆశలన్నీ అడి ఆశలు అయిపోయినాయి. కాబట్టి ఇలాగా కల్పతరు అట. అది కల్పతరు అంటే అర్థం ఏంటి? కోరుతూనే ఉంటుంది. అది కోరకపోవడం అన్న ప్రసక్తే లేదట. ఎప్పటి వరకు? లాస్ట్ బ్రెత్ వరకు. తల్లి గర్భంలో ప్రారంభించింది, నాకు ఇటువంటి శరీరం కావాలి అనే నిర్మాణం చేయడంతో మన సూక్ష్మ శరీరమే మన స్థూల శరీరాన్ని తల్లి గర్భంలో నిర్మాణం చేస్తుంది. ఎలా చేస్తుంది? సంకల్పం చేతే. లేకపోతే ఇన్ని రకాలుగా ఇంతమంది మనుషులు పుట్టే అవకాశం ఉందా? కార్బన్ కాపీలాగా అందరూ ఒకరి తర్వాత ఒకరు వచ్చేయాలి కదా, కానీ అలా రాలేదు కదా. పోనీ తల్లి ఉన్నట్టే తండ్రి ఉన్నట్టే పిల్లలు ఏమైనా కార్బన్ కాపీలాగా వచ్చారా? అలాగూ రాలేదు. కాబట్టి కల్పతరు ఎప్పటి నుంచి పనిచేస్తుంది? పుట్టక ముందు నుంచే పనిచేస్తుంది. ఏ తల్లిని ఎంపిక చేసుకోవాలో కూడా దాని సంకల్పంలో ఉంది. అవునా కాదా? నానా కష్టాలు పడి ఎన్నో వ్రతాలు చేసి 12 ఏళ్ల పాటు గుళ్ళ చుట్టూ తిరిగి పిల్లల్ని కన్నవాళ్ళు ఉన్నారా లేదా? తర్వాత వాళ్ళ చేతిలో మట్టికాయలు తిన్నవారు ఉన్నారా లేదా? జీవితం అంతా ఏం బాధపడుతుంటాడు? పిల్లలు లేరే అని ఎంతో కష్టపడ్డానరా నిన్ను కనడానికి అంటుంది పాపం వాళ్ళ అమ్మ. అన్నప్పుడు ఏమంటాడు వాడు? అందుకే కదా నీకు బాగా పాఠం వచ్చేటట్టు చూస్తున్నది అంటాడు. ఎందుకని? కల్పతరు. కోరినది ఇవ్వాల్సిందే కదా మరి. అది మనసే ఆ కల్పతరువులతో కూడిన తోట. కాబట్టి ఆ మానసాదేవి అని ఒక ఆవిడ ఉంది. ఆవిడ కూడా ఒక అధిష్టాత్రి. చంద్రుడు ఎలా మనస్సుకు అధిష్టాత్రియో మనసుకి ఆ మానసాదేవి అనే ఆవిడ అధిష్టాత్రి. అయితే మనసులోని తమో గుణానికి, అర్థమైందండి, సత్వగుణానికి అధిష్టానం చంద్రుడు, రజోగుణానికి అధిష్టానం భూమి కుజుడు. అర్థమైందండి? తమో గుణానికి అధిష్టానం మానసాదేవి. తక్కువ అనకూడదు సుమి. పెద్ద విషయం ఉంది ఆవిడతోటి. పొరపాటున ఆవిడని కనుక తక్కువ అన్నావా అంటే రాత్రికి నీ సంగతి చెబుతుందట. అర్థమైందండి? కాబట్టి ఏ దేవతని మనం తక్కువగా చూడకూడదు. వాళ్ళందరూ మనకంటే ఎక్కువే. ఎందుకని? మనకి ఒక పూట ఫుడ్ లేకపోతేనే ఉండలేని బ్యాచ్ మంది. మనకి కాంపిటీషన్ ఏముంది అసలు? ఎవరితో అయినా పోటీ పడగలిగేంత లక్షణం మనకు ఉందంటారా? అంత శక్తి లేదు కదా మనకి. కాబట్టి మానసాదేవే అని అనకూడదట. అన్నామంటే రాత్రికి నీ సంగతి తెలుస్తుందట. ఆవిడకి ఎక్కువ దూరం లేదు, నీ మనస్సులోనే ఉంటుంది ఆవిడ. నువ్వు ఆవిడ గురించి తక్కువ అనుకున్నా ఎక్కువ అనుకున్నా ఆవిడకి వెంటనే తెలుస్తుంది. అడగకుండానే అనుగ్రహించేటటువంటి దేవత మానసాదేవి. అడగకుండానే అంటే అర్థం ఏమిటి? అంతే, నువ్వు కలలో నిద్రలో అనుకున్నా సరే ప్రత్యక్షం అయిపోతుంది. అర్థమైందండి? ఎప్పుడెప్పుడైతే మీ చుట్టుపక్కల పాములు కనబడతాయో ఆ పాములన్నింటి మీద మానసాదేవి యొక్క అధిష్టానం ఉంటుందన్నమాట. అది కాబట్టి జాగ్రత్తగా ఉండాలి గుణాలతో. సరే, తర్వాత ఏమిటండి? 9వ బ్రాహ్మణం. రసనయా భావ్యమానా మధురామ్లతిక్తకటుకషాయ లవణ రసా షడ్భతవ. మనకు తెలిసిందనుకుంటా బాగా ఇది. అంతేనండి? ఏమిటిది? కాసేపు ఆగితే ప్రసాదం తినేస్తాం కదా. ప్రసాదం నాలుక మీద పెట్టుకోగానే ఏది అనుభూతమైంది? ప్రసాదం నాలుక మీద పెట్టుకోగానే ఏది అనుభూతమైంది? ఏది అనుభూతమైంది?
దివ్యత్వమా, 6 రుచుల? ఏమిటండి పులిహారలో ఉప్పేయలేదు ఏమిటో నాకు అర్థం అన్నాం, అయిపోయింది. ఇప్పుడు అది ప్రసాదం అయిందా? సాదం అయింది, తీసేయాలి. అర్థమైందండి? మా అమ్మగారు అనేది అనమాట, ప్రసాదమా సాదమా, అంతా సాదములేనాయన, ప్రసాదములు లేవు ఇక్కడేమి అనేది. ఎందుకని? బజ్జీలు బాగున్నాయా లేదా, లేకపోతే గారెలు బాగున్నాయా లేదా, లేకపోతే పులిహార బాగుందా లేదా, ఈ బాగుందా లేదా అన్న తగాదా దాకా వచ్చేసావా లేదా? అప్పుడు అది ఏమైపోయింది? అది సాదమే, ప్రసాదం కాదు. షడ్ రుచులు మనం ఎప్పుడైతే నాలుగుతో గుర్తించామో ఏమైపోయింది? అది దాని యొక్క లక్షణం భోగ లక్షణానికి వచ్చేసింది. ఏమిటయ్యా ఇంతకీ 6 తెలిసినవేగా ఇవి మనకి? మధుర, ఆమ్ల, తిక్త, కటు, కషాయ, లవణ, రసాహ. 6. అర్థమైందండి? తీపి, పులుపు, వగరు, కారము, చేదు, ఉప్పు. ఇంతకీ మనం తెలుసుకోవాలా అక్కర్లేదా? చిన్నప్పుడు తెలుసుకోవాలి. చిన్నప్పుడు తెలుసుకోవాలా వద్దా? తెలుసుకోవాలి. ఇంద్రియ వికాసం కోసం తెలుసుకోవాలి. కానీ ఇప్పుడు మనం ఏ దశకు వచ్చేసాం? ఇప్పుడు 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 ఏ దశకు వచ్చేసాం? కైంకర్య దశకు వచ్చేసాం. ఉత్తమమైనవి స్ఫురించవి అసలు మనకు. అంతా అధమము, లేదంటే అధమాధమం. మనం ఏ స్థితిలో ఉన్నామంటే భగవంతుడి దగ్గరికి ఎందుకు వచ్చాం? కైంకర్యం కోసం. కాబట్టి ఆ ప్రసాద సేవ అంటే అర్థం ఏంటి? కైంకర్యం. ఇందాకే చెప్పా, వాటిని ఈశ్వరుడికి అర్పించినప్పుడు అందులో నీకు ఎవరు ప్రవేశించారు? ఈశ్వరుడు. కాబట్టి ఆ ప్రసాదం నీ నాలుక మీద పడగానే, కళ్ళతో చూడగానే నీకు ఎవరు స్ఫురించాలి? ఇప్పుడు ఆ దివ్యత్వం. ఆ దివ్యత్వం అనే అనుభూతి కలగాలట. అర్థమైందండి? భోగం అనే అనుభూతి కలగకూడదు. అదే సరే. దాని వెంటనే అందుకే భదవ బ్రాహ్మణంలో చెప్తున్నారు చూడండి. జ్ఞానమర్ఘ్యం జ్ఞేయం హవిః జ్ఞాతాహోత జ్ఞాతృజ్ఞాన జ్ఞేయానాం అభేద భావనంచ శ్రీచక్ర పూజనం. అయిపోయింది. 6 రుచుల సంగతి చెప్పి వెంటనే ఎడదిప్పు చూడమన్నారు. జ్ఞాన, జ్ఞాతృ, జ్ఞేయ. అర్థమైందండి? 6 రుచులతో కూడిన పదార్థం ప్రసాదం ఏమిటది? జ్ఞేయము. నాలుక మీద పెట్టుకున్నావు, ఉప్పు తగ్గింది, పులుపు ఎక్కువయింది. జ్ఞానం ఎవరికి? నేనే కనుక్కున్నాను. నీకు తెలియలేదు, నేనే కనుక్కున్నాను తెలుసా ఉప్పు తక్కువైందని. ఏమిటోనండి ఆయనకి ఏమీ తెలియదు పాపం. ఒక భర్త గారికి ఒక శ్రీమతి గారు ఇచ్చినటువంటి సర్టిఫికెట్, 30 ఏళ్ల నుంచి వండి పెడుతున్నాను కానీ పాపం ఏ రోజు ఉప్పు తగ్గిందని కానీ, కారం ఎక్కువైందని కానీ, పులుపు లేదని కానీ ఏమీ చెప్పడు పాపం. బెల్లం కొట్టిన రాయి. ఏంటి ఆవిడ ఇచ్చిన స్టేట్మెంటు? మంచివాడు కాదు ఇప్పుడు ఇంతకు ఆవిడ దృష్టిలో. బెల్లం కొట్టిన రాయి అంతే. అదృష్టమా దురదృష్టమా తర్వాత తెలుస్తుంది. జ్ఞాతృ జ్ఞాన జ్ఞేయ రూప. సకల అన్నింటిలో ఏం కనపడుతుంది ఇప్పుడు? 3 ఉన్నాయా లేదా? జ్ఞాతృ జ్ఞాన జ్ఞేయ. ఇప్పుడు జ్ఞేయం ఎవరు? శ్రీవారు. అంతేనా కదా? జ్ఞాత ఎవరు? శ్రీమతి గారు. జ్ఞానం ఏమిటి? బెల్లం కొట్టిన రాయి. ఎటు చూసినా అంతే. వస్తుతంత్రమైనా అంతే, కర్మతంత్రమైనా అంతే. మరి శ్రీచక్రం అంటే ఏమిటయ్యా? ఆ 3 ఒక్కటే. జ్ఞాతృ శాస్త్రం ఏమిటండి అది? జ్ఞాన జ్ఞాతృ జ్ఞేయ రూప ధర్మాధర్మ వివర్జిత. అది అర్థమైందండి? ఈ 3 ఎప్పుడైతే ఏకరూపం అయిపోయిందో అప్పుడు ధర్మాధర్మములు ఉన్నాయా? ఇహ లేవు. ఈ 3 విడివిడిగా ఉంటే మాత్రం అబ్బా అన్నీ ఉన్నాయి. అర్థమైందండి? సకల ద్వైతాలు ఎందులో ఉన్నాయా అంటే జ్ఞాన జ్ఞాతృ జ్ఞేయ రూపాలు విడివిడిగా ఉంటా అనేది నీకు నిర్ణయ జ్ఞానంలో అనుభవంలో కనుక ఉన్నట్లయితే అప్పుడు నువ్వు సకల ద్వంద్వాల చేత బాధించబడతావు. ఈ 3ంటిని ఏకత్రితం చేయడమే అనుష్ఠానం. అనుష్ఠానం అంటే ఏమిటి? అదిగో ఏమంటే ఏం చేస్తున్నారండి? అనుష్ఠానం చేసుకొస్తానండి అంటాడు. పొద్దున మధ్యాహ్నం సాయంత్రం ఏమిటయ్యా బాబు అంటే అనుష్ఠానం చేసుకోవాలండి బాబు. అనుష్ఠానం చేసుకో. వాళ్ళ జీవితంతో అనుష్ఠానం. ఏమిటి అనుష్ఠానం? జ్ఞాన జ్ఞాతృ జ్ఞేయ రూపాలు 3గా లేవవి, ఒక్కటే.
అది ఏకమని తెలుసుకోవడమే అనుష్ఠానం. అదే శ్రీచక్ర పూజనం. ఎవరో నిన్న కుంకుమార్చన చేశారా లేదా? మేరువుకి చేశారు కదా, చేశారా? అన్ని చోట్ల కుంకుమార్చన దేనికి చేస్తారు? ఏ ఆలయంలో? మేరు శ్రీచక్రం. అర్థమైందండి? మరి ఇప్పుడు ఆ శ్రీచక్ర పూజనం ఎలా చేసినట్టు? నిన్న ఎవరు చేశారండి కుంకుమార్చన? దానికి నేనే చేశానండి. ఎవరైనా జ్ఞాత. ఏం చేసావయ్యా? కుంకుమార్చన చేశానండి. జ్ఞానం. జ్ఞేయం ఏమిటి? చేయడం వల్ల నీకేమిటి తెలిసింది? ఏం తెలిసింది? చేతులకు కుంకుమ అవుతుందని. అప్పుడు ఎందులోకి వచ్చేసాం? వస్తుతంత్రం, శరీరంలోకి వచ్చేసాం. అర్థమైందండి? కుంకుమార్చన చేసినంతసేపునండి చాలా ప్రశాంతంగా ఉన్నాను. ఏ తంత్రం? కర్మతంత్రం. ఎంత ప్రశాంతంగా ఉన్నాను. బ్రహ్మాండంగా వర్షం వచ్చిందండి. మా దగ్గర దాకా వచ్చేస్తుందేమో అనుకున్నాం, కానీ అమ్మవారు ఇక్కడ వరకే ఉంచేశారు. అక్కడ దాకా రానివ్వలేదండి. ఎంత అనుగ్రహం అనుకోకూడదా? అనుకోవచ్చుగా. అంతకంటే పై రేకులు ఎగిరిపోయాడు వచ్చింది అనుకోండి, ఏం చేస్తావు? ఏం చేయలేవుగా. ఇవన్నీ పెట్టుకున్నా గాలి వచ్చి పై రేకులు ఎగిరిపోయినాయి అనుకోండి అమ్మా, అప్పుడు ఏం చేస్తావు? నువ్వు నీ కుంకుమార్చన ఏం చేయాలి అప్పుడు? అంతేనా కాదా? ఈశ్వరానుగ్రహం కాదా అది? రామా మళ్ళా కొబ్బరికాయ తీసి గుమ్మడికాయ పెట్టాల్సిందేనన్నది. ఏ కాయ అయితే ఏమమ్మా? అర్థమైందా? కాయం బాధ నుంచి తప్పించుకోవడానికే కాయలన్నీ, అంతకు తప్ప వేరే ఏమీ లేవు. కాబట్టి జాగ్రత్తగా గమనించాలట. ఇమాం బలి స్వాహ చివరికి చెప్పిస్తాడు మంచేత గుమ్మడికాయ కొట్టించి, ఇమాం బలి స్వాహ అని. మరి గుమ్మడికాయ కొట్టాడు, కొబ్బరికాయ కొట్టాడు, ఏమిటేమిటో. పూజలంటే అన్ని రకాల కాయలు కొట్టడమే పని. నిమ్మకాయలు కొట్టాం, అంతేనా కదా? అమ్మవారి పూజ అంటే ఏం కావాలి? నిమ్మకాయలు కావాలి, గుమ్మడికాయలు కావాలి, కొబ్బరికాయలు కావాలి, అరటికాయలు కావాలి, ఇలా ఎన్నెన్నో. కానీ ఇవన్నీ దేని కొరకు? కాయాపేక్ష. ఈ కాయమునందు అపేక్ష తొలగించుకొనట కొరకే ఈ పూజలన్నీ. కాబట్టి శ్రీచక్ర పూజనం అంటే అర్థం ఏమిటి? జ్ఞానం కొరకు ఎలా చేయాలో చెప్తున్నాడు. జ్ఞానమర్ఘ్యం. అర్థమైందండి? ఏమిటి అర్ఘ్యం? ఏకత్వం అనే జ్ఞానంతో చూడటమే, ఉండడమే అర్ఘ్యం. దేవతకు ఏమివ్వాలి? అర్ఘ్యము, హవిస్సు ఇవ్వాలి. అర్థమైందండి? హోమం చేయాలి. మీరందరూ హోమం చేస్తున్నారు ప్రతిరోజు? చేయడం లేదా? ఏది హోమం? అదిగో లోపల మన వాళ్ళందరూ పంచయజ్ఞాలు చేయాలి. గృహస్థ ఎప్పుడు కూడా 5 యజ్ఞాలు చేయాలి. ఏమిటది? వైశ్వదేవయజ్ఞం వండటం, అర్థమైందండి? తినడం వైశ్వానర యజ్ఞం, అర్థమైందండి? జపం చేయడం జపయజ్ఞం. ప్రాణాన్ని అపానంలో, అపానాన్ని ప్రాణంలో సమంగా చేయడాన్ని ఏమంటారు? ప్రాణయజ్ఞం, అర్థమైందండి? ఇంకా భూతయజ్ఞం. ఓ గుప్పెడు, అదిగో విశాలాక్షి గారు 5 ఇలా పెడుతుంది, అది తీసుకెళ్ళి మళ్ళీ అది కూడా తినేస్తుంది. తినేయచ్చు అలాగా? పెట్టాలంటావా బయట వాటికి వేడికనా? ఓహో, మన లోపలే ఉన్నాయి కదా, ఇంకా తెలివితేటలు ఎక్కువ. కాబట్టి సరే, ఎలా అయితే ఓవరాల్గా ఏం చేయాలి ఇప్పుడు? ఇంతకీ భూతదయను పాటించాలి. అంతా మనకే అనుకోకూడదు అనమాట. స్వార్థంతో జీవించకూడదు, పరార్థంతో కూడా జీవించాలి. అది యజ్ఞభావన, అర్థమైందండి? కాబట్టి ఈ మానవ జీవితం అంతా పుట్టింది మొదలు పోయేదాకా నిద్ర యజ్ఞమేనా కాదా? నిద్రపోవడం యజ్ఞమేనా కాదా? ఒకటి చెప్పండి. రోజు చేస్తాను నేను ఆ పని, మిగిలినవన్నీ మానేసినా పర్వాలేదు, నిద్ర మానేయను కాబట్టి నిద్ర యజ్ఞమేనా? ఈశ్వరుని యందు లయమైతే ఎప్పుడది యజ్ఞమైంది? ఈశ్వర హృదయంలో చేరిపోవాలి. నీ హృదయంలోకి చేరకూడదు. ఇప్పుడు అక్కడ తగాదా ఉంటుందండు. నీ హృదయం వేరే, ఈశ్వర హృదయం వేరే. నీవు ఈశ్వర హృదయంలో కనుక సమాధి నిష్టను పొంది లయమైతే అప్పుడెవరు? అది కూడా యజ్ఞమే. సరే, నాకు తెలియదు అదంతా. జ్ఞేయం హవిహి. హవిసి ఏమిటయ్యా? తెలుసుకునేదంతా, తెలియబడేదంతా హవిర్భాగమే. ఇప్పుడు మనం పుట్టింది మొదలు పోయి ఇప్పటి వరకు తెలుసుకున్నదంతా అట్టే పెట్టుకున్నామో వదిలేసాము. రోజు పంచయజ్ఞాలు చేస్తున్నాం కదా, దీంట్లో హవిస్ ఏమిటి? తెలిసిన తెలివి, జ్ఞేయం, అర్థమైందండి? జ్ఞేయం అంటే ఏమిటి?
ఎలా గారెలు చేయడం ఎలా తెలివి ఉండాలా అక్కర్లేదా? ఉండాలి. బొమ్మను చేయడం ఎలా తెలివి ఉండాలా అక్కర్లేదా? ఉండాలి. అర్థమైందా? నిద్ర ఎలా పోవాలి తెలివి ఉండాలా అక్కర్లేదా? తెలివి అక్కర్లేదు నిద్రపోవడానికి. ఎవరు చెప్పారమ్మా? నిద్రని యజ్ఞంగా పోవాలంటే తెలివి కావాలి. ఏదైనా సరే యజ్ఞ భావనతో చేయాలంటే నీకేం కావాలి? ఆ తెలివే అక్కడ హవిస్సు. ఆ యజ్ఞంలో హవిస్సు ఏమిటి? తెలివి. దాన్ని ఏమన్నారు? జ్ఞేయం. అర్థమైందండి? తర్వాత జ్ఞాత హోత. ఎవరండి చేసేవాడు? ఈ అంతర్యాగం చేసేవాడు ఎవడు? జ్ఞాత. నేను ప్రత్యేగాత్మయే జ్ఞాత. కాబట్టి ఎప్పుడు ఏ స్థానంలో ఉండాలి? ఈ అంతర్యాగం ప్రతి శ్వాసకి చెయ్యాలి. నువ్వు ఎక్కడ ఉండాలి? జ్ఞాత ప్రత్యేగాత్మనే నేను అనే స్థితిలో ఉండాలి. కానీ కిందకు వచ్చి త్వగాది సప్తధాతు నిర్మిత శరీరం నేనని కానీ, లేదా సంకల్ప వికల్పాత్మకమై రకరకాలైనటువంటి కల్పతరు అయినటువంటి తోటలాగా మనోమయమైనటువంటి దాంట్లో మునిగిపోవడం కానీ ధర్మం కాదు. ఏంటమ్మా? జ్ఞానం విలువైనది, తెలుసుకోవలసినది ఆహుతి, తెలుసుకునే వ్యక్తి ఆహుతులను అర్పించే హోత. ఈ మూడింటిని ఏకమని భావించడమే శ్రీచక్ర పూజ. జ్ఞాతృ అంటే ఏమిటి? తెలుసుకునేవాడు. జ్ఞానం అంటే వాడి తెలివి. జ్ఞేయం తెలివి ద్వారా తెలుసుకున్నది. ఎందుకని తెలివిని హవిస్సు అంటున్నాను? తెలివినంతసేపు తెలుసుకుంటావా లేదా? కాబట్టి ఆ తెలిసడి తెలివి బ్రహ్మమని నీవు గనక తెలుసుకున్నట్లయితే ఇంకప్పుడు తెలుసుకోవడానికి ఏమైనా మిగిలిందా? కాబట్టి బ్రహ్మయజ్ఞం చేయడం అంటే ఏమిటయ్యా అంటే తెలివినే హవిస్సుగా అర్పించడమే బ్రహ్మయజ్ఞం. అర్థమైందండి? సరే. తర్వాత 11వ బ్రాహ్మణం. నియతి శృంగారాదయో రసా అణిమాదయ. ఏమిటండి ఇది? నియతి శృంగారాదయో రసా అణిమాదయ. అణిమాదయ అంటే మీకు అందరు బాగా తెలుసు. అష్టసిద్ధులని మీకు అణిమా మహిమా లఘిమా గరిమా ఈశిత్వ వశిత్వ ప్రాకామ్య సిద్ధులు. సరే, అదంతా పాఠం మీకు వచ్చు కాబట్టి నేను చెప్పక్కర్లా. అద్వైతానుభవంలో జీవుడు తన నిజస్థితిని తెలుసుకొని అనుభవించడి ఆనందమే నియతి. ఏమిటండి నియతి అంటే? ఇవన్నీ కలిసిపోయినాయి. ఏమేం కలిసిపోయినాయి? జగత్తు, జీవుడు, ఈశ్వరుడు అన్నీ కలిసిపోయినాయి. అన్నీ కలిసిపోయి ఉన్నది ఒక్కటే అనే నిర్ణయాన్ని పొందాడు. ఆ ఒక్కటే అనే నిర్ణయంలో ఉన్నటువంటి వాడు ఏ ఆనందాన్ని పొందాడు? దాన్ని ఏమంటారు? అద్వైతానందం. దాన్ని ఏమంటారండి? అద్వైతానందం. ఇప్పుడు మనమే ఆనందాన్ని అనుభవిస్తున్నాం? విషయానందాన్ని. ద్వైతంలో ఉన్నటువంటి విషయానందాన్ని అనుభవిస్తున్నాం. అంతేనా కాదా? రోజు పొద్దున్నే లేవగానే మీ మొహాన్ని మీరు చూసుకున్నారా లేదా? బొమ్మ అద్దంలో లేవగానే చూడాలండి. ఏమైనా తెలుస్తుందో తెలీదా? రాత్రి నిద్రపోయి పొద్దున్న లేవగానే చూడాలి. ఏమైనా తెలుస్తుందా లేదా? తెలుస్తుందా? ఏమిటది? మళ్ళా ఎప్పటికీ లేవగానే తన మొహం తాను అద్దంలో చూసుకోకూడదు. ఎందుకని? నిద్రలో చేసినటువంటి యుద్ధం అంతా మొహంలోనే కదా కనబడేది. కళలో నిద్రలో భీభత్సంగా పోరాడినటువంటి అన్ని లక్షణాలను ఎక్కడ కనబడితే? లేవగానే మొహంలో. అదే మనం గెట్ రెడీ అయినాక చూసుకున్నాం. అప్పుడు ఏమో మరి మీకు కనబడితే ఓకే, కనబడకపోతే ఏం చేయలేగింది. అది ఎవరైనా సరే దైవత్వం, నీలో దైవత్వాన్ని ఎవరైనా దర్శించాలి అనుకున్న వాళ్ళు ఏం చేయాలంటే నువ్వు నిద్రపోతున్నప్పుడు చూడాలట. వాడు నీ కనబడదు, పక్కవాడికి కనబడుతుంది. కాబట్టి మీ రూమ్మేట్లు ఎవరైనా ఉంటే రాత్రికి టెస్ట్ చేసుకోవచ్చు. నువ్వు రాత్రంతా మేలుకొని చూడు, నాలో దైవం కనబడుతుంది. అంతేనా కాదా? అట్లా అని కాదు, స్థూల ధర్మం అని కాదు. అలా మనలో నిజంగానే గనక దివ్యత్వ ప్రకటన ఉంటే మనం నిద్రపోతున్నా కూడా అది ప్రకటితం అవుతుంది. ఇప్పుడు నవరత్నాలు ఎలా ప్రకాశిస్తున్నాయి? రాత్రిపూట ప్రకాశించవా? ప్రకాశిస్తాయి కదా. ఏ రకమైన ప్రకాశం దాని మీద పడ్డా ప్రకాశిస్తాయి. అలాగే మనలో తేజస్ శరీరం ఎప్పుడూ ప్రకాశిస్తూ ఉంటాం. అది తేజస్సును కోల్పోదన్నమాట.
అలా జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. సరే, నియతి అంటే ఏంటి? ఇంతకీ అద్వైతానుభవములో జీవుడు తన నిజస్థితిని తెలుసుకొని అనుభవించే ఆనందమే నియతి. వెరీ వెరీ ఇంపార్టెంట్. శృంగారాది రసములు, అణిమాది సిద్ధులు అద్వైత రసానుభూతికి అడ్డంకులు కావు. ప్రతికూలములు అంటే అడ్డంకులేగా మరి. కావా? అవునా? ఇప్పుడు మనం ఎక్కడున్నాం? శృంగారాది రసములు, అణిమాది సిద్ధులు అద్వైత రసానందానికి ప్రతికూలములు. వాస్తవానికి వాటి స్వరూపం ఎటువంటిది? అద్వైతానందంలో నుంచి మనం ఎక్కడికి తెస్తున్నాయి? అవి విషయంలోకి తెస్తున్నాం. ఎన్ని భావములు ఉంటాయండి తెలుసా మీకు? అమ్మయ్య, నవరసాలు. ఎన్ని రసములు? నవరసములు. ఏమిటవి? టమాటా చారు, నిమ్మకాయ చారు. అవి కాదు రసం అంటే. నీరసం, అది కూడా ఓ రసమే. అవి కాదు. ఎటువంటి అవి చెప్పగలరా? కట్టు అంతే. రౌద్రం, ముందు ఇప్పుడు రౌద్రం చెప్పారు. శృంగారం, శాంతం, భీభత్స, భయ, వీర, భయ, భీభత్స, క్రోధ. క్రోధ, వీర, భయ, భీభత్స. ఈ నాలుగు ఒక జాతి. గుర్తుపెట్టుకోవడానికి చెప్తున్నా. ఎట్లా గుర్తుపెట్టుకోవాలి? వీర, క్రోధ, భయ, భీభత్స. ఈ నాలుగు ఒక జాతి. అర్థమైందండి? అయిపోయింది. కరుణ, శాంత, హాస్య, లాస్య. అర్థమైందండి? ఇవేమిటి? కరుణ రసం బ్యాచ్ అనమాట. సాత్వికం. అర్థమైందండి? ఇందులో శాంతరసాన్ని లెక్కేయాలా వద్దా అనేది పెద్ద చర్చ. అది వేరే విషయం. అర్థమైందండి? 8 వచ్చినాయి. 9 ఏమిటి? శృంగారం. అర్థమైందండి? అందుకనే శృంగారాది అని దీనికి పేరు. ఈ నవరసాలకి దేంతో మొదలండి? శృంగారం. శృంగారం అంటే ఏంటండి తెలుసా మీకు? ఎవరికైనా తెలుసా? మీరు అనుకునేవి ఏవి కావు. శృంగారం అంటే అలంకరించుకొనుట అంతే. సింగారం, బాగా సింగారించుకొచ్చింది అంటున్నావు కదా, అంతే. ప్రకృతి వికృతి. అలంకరించుకొనుట. శృంగారం అనగా ఏమి? అలంకరించుకొనుట. అర్థమైందండి? కాబట్టి వీటికి ఏమని పేర్లు ఈ నవరసాలకు? శృంగారాది రసములు కానీ లేదా అణిమాది అష్టసిద్ధులు కానీ. మొదటిది ఏమిటి? స్థూలం. శృంగారాది రసములని ఏమిటి? స్థూల ఆనందం, విషయానందం. రెండవది ఏమిటి? సాధన, అనుష్ఠానం చేత, యోగ బలం చేత సంపాదించే యోగ సిద్ధి. అర్థమైందండి? ఆ యోగ సిద్ధులు కానీ ఈ రెండూ కూడా అద్వైత జ్ఞానానికి ప్రతికూలం. కాబట్టి నేను ఆత్మస్వరూపుడు అన్నవాడు దేనికి లోపడకూడదు? అణిమాది అష్టసిద్ధులకి లోపడకూడదు. శృంగారాది నవరసములకు కూడా లోపడకూడదు. కాబట్టి మొహం తుమ్మల్లో పొద్దు గుంకినట్టుగా పెట్టుకోవాలి. కరెక్టేనా? అంతేనా? అద్వైత అంటే అరే నవ్వకూడదు కదా. మీరందరూ నవ్వుతున్నారేంటి? నవ్వితే మీరు ఆత్మజ్ఞానులు కాదు. సరే పోనీ ఎడుదామా? అది అసలు కాదు. అది కానీ అది శృంగారాది రసంలో ఒకటి కదా. హాస్యం నవరసాల్లోకి వచ్చేసింది. మరి అది ఎలాగా? అదంతా నాకు తెలీదు. ఏదైనా గుర్తుపెట్టుకోవాలి. కాబట్టి ఇప్పుడు ఏం చేయాలి మనం? ఏ నవరసాలలో దేనిని అంటరాదు, మునగరాదు. దాని అర్థం అది. ప్రతికూలం అంటే అర్థం ఏమిటి? దాన్ని అంటకూడదు, మునగకూడదు. మునిగితే అంటినా మునిగినా ఏమైపోతావు? అద్వైతివి కావు. యాజ్ సింపుల్ యాజ్ ఇట్. ఎందుకని అప్పుడు ఎందులోకి వచ్చేస్తావు? జ్ఞాన, జ్ఞాతృ, జ్ఞేయ. ఆ మూడింట్లోకి వచ్చేస్తావు. అర్థమైందండి? నిన్నంతా బాగానే ఉందండి, ఇవాళే కొద్దిగా తేడాగా ఉంది. ఏమిటండి? ఎవరికి వాళ్ళు తన గురించి తాను రిపోర్ట్ ఇచ్చుకుంటాడు అనమాట. ఇలాగా డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళాడండి. వెళ్ళి ఏమంటాడు? నిన్నంతా బాగానే ఉందండి, ఎలాగోలా మేనేజ్ చేసేసాను, కానీ ఇవాళే వల్ల కాలేదండి బాబు, అందుకని మీ దగ్గరకు రావాల్సి వచ్చింది అన్నామా లేదా? ఏమిటది? శృంగారాది నవరసములే. అర్థమైందండి? బాగుందన్నా అదే, బాగులేదన్నా అదే.
ఇంతకీ అమ్మవారి వెనకాల బ్యాక్ డ్రాప్ సరిగ్గా కుదిరిందంటారా? సరిగ్గా కుదిరిందంటారా లేదంటారా? తీసి కట్టాలంటారా? ఎందుకంటే బాబు బాగుందండి బాబు, అలాగే ఉంచండి. ఎందులోకి వచ్చేసాం? శృంగారాజ నవరసములలోకి వచ్చేసాం. అర్థమైందండి? అది ఏమిటో తామర పూసలు వేసామన్నారు కానివ్వండి, ఆ గులాబీ మాల వెనకాల ఉన్నాయో లేదో కనపడలేదండి బాబు. మీరు ఏదో విశేషం అన్నారు కానీ అక్కడేం కనపడలేదు. పైన గులాబీ మాల వేసేస్తే ఎట్టా కనపడుతుందండి? ఆ తామర పూసల మాల ఒకటే వేస్తే బాగుండేది, అది కనపడేది. కనీసం రోజు వేస్తున్నాం. నిన్న వేశారు కదా గులాబీ మాల, ఇవాళ వేయకుండా ఉంటే విశేషంగా కనపడేది. ఎందులోకి వచ్చేసాం? నవరసాలు. ఇట్లా నేనే చెప్పుకో. ఇట్లా ఒక చెట్టు నిండా పూలు పూసినాయండి. చెట్టు నిండా ఆకులు కనపడకుండా పూలు పూసినాయి. చూశారు మీరు, ఏమనిపించింది? ఏమనిపించింది? అద్భుత రసం. అది దాని ఏమంటారు? ఇందాక మీరు అది చెప్పలేదు. హాస్యం లాస్యం అనే దాంట్లో కొట్టుకుపోయింది. లాస్యం ప్లేస్లో ఏముంటుందండి? అద్భుత రసం. లాస్యమే అద్భుతం. లాస్యం సృష్టి అంతటా ఉంటుందండి. జీవుడి దృష్టిలో అది అద్భుతం. అమ్మవారి యొక్క యథార్థ రసం ఏమిటంటే లాస్యం. అమ్మవారి యొక్క యథార్థ రసం ఎప్పుడు లాస్యమే. సరే సరే, ఏదేమైనప్పటికీ మీరు ఎందులో మునక్కూడదు, ఎందులో అంటకూడదు? నవరసాల్లో అంటకూడదు, మునక్కూడదు. అలాగే అష్టసిద్ధుల్లో కూడా అంటకూడదు, మునక్కూడదు. ఎందుకని? అది అద్వైతానందానికి వ్యతిరేకం, ప్రతికూలం. సరే. కామక్రోధలోభమోహమదమాత్సర్య పుణ్య పాపమయా బ్రహ్మాద్యష్టశక్తయః. ఏమిటండి ఇవి? మనందరికీ బాగా తెలిసినవే కదా ఇవన్నీ. అరిషడ్వర్గాలు. ఈ అరిషడ్వర్గాలు బ్రహ్మజ్ఞానానికి వ్యతిరేకం. అదేంటంటే కామము, క్రోధము, లోభము, మోహము, మదము, మాత్సర్యం, పాపము, పుణ్యము అనబడే 8 సాధకునిలో దివ్యత్వాన్ని హరించే శత్రువులు. మనకు 6 బాగా తెలుసు కదా, మిగిలిన 2 కూడా తెలుసు. ఏమిటవి? పాపపుణ్యాలు. ఈ పాపపుణ్యాలని 6తో కలిపి చూడాలట శత్రువులుగా. చూసి ఏం చేయాలి? థ్యాంక్స్. వాటికి ఏమని చెప్పాలి? థ్యాంక్స్. అంటే శత్రుత్వం అవసరం లేదు అని మిత్రత్వం కూడా అవసరం లేదు. ఏమంటారు? లేదు లేదండి బాబు, ఆ 8 మంది నాతో, నేను ఎక్కడికి వెళ్ళినా నాతో రావాల్సిందేనండి అన్నారు అనుకోండి, ఏమవుతున్నప్పుడు? అంతే. అప్పుడు సాధకునిలోని దివ్యత్వాన్ని హరించి వేస్తాయి అవి. బాగా గుర్తుపెట్టుకోవాలండి. మీరు మీ మెలకువలో కానీ, స్వప్నంలో కానీ, నిద్రలో కానీ మీ శరీరంలో నుంచి దివ్యత్వం ప్రకటితం కావట్లేదంటే, ప్రకాశం ప్రకటితం కావట్లేదంటే మన లోపల ఏవి తిరుగుతున్నట్టు? ఈ 8 తిరుగుతూ ఉన్నాయి. ఇవి ఏ రోజు జపాన్ని, ఏ రోజు ధ్యానాన్ని, ఏ రోజు పుణ్యాన్ని, ఏ రోజు సుకృతాన్ని ఆ రోజే హరించి వేస్తాయి. అర్థమైందండి? ఇవి ఎవరికైతే సాధకంలో ఉంటాయో ఆ రోజు చేసిన సాధనపూర్వకమైన సమస్తాన్ని రేపపాట్లో హరించి వేస్తాయి. విశ్వామిత్రుడు కోపం ఎంతసేపట్లో వచ్చింది? కోపం ఎంతసేపట్లో వచ్చింది? 1000 ఏళ్ళు తపస్సు చేశాడు, కోపం వచ్చిందంతే. భస్మైపో అన్నాడు అంతే. ఏమైపోయింది? తుష్. 1000 సంవత్సరాల తపస్సు కాస్తా పోయింది. మనకండి పుట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు ఎన్నిసార్లు కోపం వచ్చి ఉంటుందంటారు? ఎన్నిసార్లు కోపం వచ్చి ఉంటుందంటారు? ఏమో కౌంట్ లేదుగా అసలు మన దగ్గర. తెలియదుగా. తెలియని గుర్తు పట్టలేనన్నిసార్లు వచ్చిందండి బాబు. ఈ అరిషడ్ వర్గాలు ఎన్నిసార్లు కలిగినాయండి? ఎన్నిసార్లు కలిగినాయి. మరి అన్నిసార్లు ఏం జరిగిందండి? తపోభిక్షేణ పాపానా. జరగవలసింది పోయి తపస్సును హరించేసింది. అర్థమైందండి? మీ శాంతాన్ని హరించేసింది. మీ వీతరాగిణ స్థితిని, రాగద్వేషాలను అధిగమించిన స్థితిని హరించి వేసింది. రాగద్వేషాలకు లోబడేటట్టు చేస్తుంది. దివ్యత్వం దానివల్ల హరించిపోతుంది. కాబట్టి ఎవరైతే అతీత లక్షణంతో ఉంటారో వాళ్ళే దివ్యత్వాన్ని అనుభవించగలుగుతారు, దివ్యానందాన్ని పొందగలుగుతారు. ఇక 13వ బ్రాహ్మణం. ఆధారనవకం ముద్రాశక్తయః. మానవ శరీరంలోని 9 ఆధార చక్రములే 9 ముద్రాశక్తులు. ఇవి భూపురంలో 3వ రేఖ మీద ఉన్నాయట. నన్ను అడిగాను, ఏమండి భూపురం 1, 3 అని. 1, 3 ఏమోనండి, భూపురత్రయం అంటున్నారు. నాకు తెలియదు. పుస్తకంలోనే చేద్దాం.
ఒకటా మూడా? మూడుగా కనిపిస్తుంది. అదిగో నువ్వు ఒకటా మూడా? ఒకటే. నువ్వు ఒకటా మూడా? మూడుగా ఉన్న ఒకటి ఏమిటది? స్థూల సూక్ష్మ కారణములుగా ఉన్న ఒక్క నేనే. నేను ఒకటే కానీ అనుభూతం ఎలా అవుతుంది? స్థూల సూక్ష్మ కారణ. అలాగే భూపురత్రయం మన గురించే చెప్పారు అనమాట. అక్కడ ఆ భూపురత్రయం అంతా ఎక్కడుందని చెప్పారు ఇప్పుడు? మానవ దేహమే అంతే. కాబట్టి ఏం చేయాలట ఇప్పుడు? ఆధార నవకం ముద్రాశక్తయ. మన 9 ఆధార చక్రాలు కూడా ముద్రాశక్తులుగా భూపురంలోని 3వ రేఖ మీద ఉన్నాయట. పైగా పృథివ్యాప్తేజో వాయువాకాశ శ్రోత్ర త్వక్చక్షుర్జిహ్వాఘ్రాణవాక్పాణిపాదపాయూపస్థాని మనోవికారా కామాకర్షణ్యాది షోడశశక్తయ. ఇంకో సూత్రం చెప్తున్నాడు ఇప్పుడు. దీని ముందు ఏం చెప్పాడు? నవకం, ఆధార నవకం ఇందులో ఉంది. భూపురత్రయంలో 3వ రేఖ మీద ఉంది. ఇప్పుడు మనకి సమిష్టి సూక్ష్మాన్ని, ఇంద్రియాలను కలిపి చెప్తున్నాడు. పంచభూతాలు, పంచతన్మాత్రలు, వాటి వల్ల ఏర్పడినటువంటి జ్ఞానేంద్రియాలు, కర్మేంద్రియాలు, వాటి యొక్క లక్షణాలన్నీ కలిపి దేని కింద చెప్పాడు? కామాకర్షణ్యాది షోడశ శక్తి. ఎన్ని శక్తులట అవి? 16 శక్తులు. నీకు 16 ఇంద్రియాలు ఉన్నాయా లేవా? 5 కర్మేంద్రియాలు, 5 జ్ఞానేంద్రియాలు, 5 ప్రాణేంద్రియాలు, మనస్సు 16. అంతేనే కదా? బాగా వచ్చాడు మీకు సాంఖ్య విచారణ అంత కొట్టిన పిండి మీకు. ఆ 16 కూడా 16 ఇంద్రియాలు కాబట్టి అవి 16 శక్తులట. అందుకని వాటికి పేర్లు ఏమని పేరు? ఆ 16 శక్తులకి కామాకర్షిణి, బుద్ధ్యాకర్షిణి, అహంకారాకర్షిణి, శబ్దాకర్షిణి, స్పర్శాకర్షిణి, రూపాకర్షిణి, రసాకర్షిణి, గంధాకర్షిణి, చిత్తాకర్షిణి, ధైర్యాకర్షిణి, స్మృత్యాకర్షిణి, నామాకర్షిణి, బీజాకర్షిణి, ఆత్మాకర్షిణి, అమృతాకర్షిణి, శరీరాకర్షిణి. తిరుగులేదండి. ఖడ్గమాలలో వరుసక్రమం అన్నమాట ఇది. ఏమిటి ఇంతకది? నీకున్న 16 ఇంద్రియాలేనయ్యా బాబు. అక్కడ సృష్టి పద్ధతిగా చెప్తే ఇదేమో మ్యాటర్, ఇంద్రియాల పద్ధతిగా చెప్తే వస్తుతంత్రం మ్యాటర్. అదే ఎనర్జీగా చెప్పాం శక్తి తంత్రం. అర్థమైందండి? అది ఎక్కడ ఉంది? సమిష్టి. సమిష్టి అంతా ఏమిటి? శక్తి. ఈ 16 అందరిలో లేవా? అందరిలో వేగా ఉన్నాయి. ఇంద్రియాలన్నా వేష్టి, శక్తులంటే సమిష్టి. యాజ్ సింపుల్ యాజ్ ఇట్. మరి అవి ఇవి ఒకదానితో ఒకటి కలిసే పనిచేయాలంటావా, విడివిడిగా పనిచేయాలంటావా? పంచభూతాలు, పంచ జ్ఞానేంద్రియాలు, పంచ కర్మేంద్రియాలు, మనస్సు, ఈ 16 కలిపి వీటిని ఆకర్షణ శక్తులని పేరు. ఏమని పేరండి వీటికి? అందుకే ప్రతి శక్తికి ఏం పెట్టాడు పక్కన? ఆకర్షణ. ఆకర్షయ ఆకర్షయ అని నేను పిలుస్తూ ఉంటుంది. అది అర్థమైందండి? జాగ్రత్తగా వీటన్నింటికీ కలిపి కామ్యాకర్షిణి. ఏం సమూహం అండి ఇది? కామాకర్షిణి. కామాకర్షిణ్యాది షోడశ శక్తి అని పేరు. వీటిని దర్శించినప్పుడు, వీటిని అనుభవిస్తున్నప్పుడు, వీటిని వినియోగిస్తున్నప్పుడు శక్తి రూపంగా చూడాలంటావా, పదార్థ రూపంగా చూడాలంటావా? కానీ ఇప్పుడు మనం ఎలా చూస్తున్నాం? మరి ఎంతకాలం ఉంటుందంటావు పదార్థం? ఉండదుగా, మళ్ళీ అందులోకే పోతుంది. అవ్యక్తమైనటువంటి శక్తిలోకి వ్యక్తమైన పదార్థం అంతా వెళ్ళిపోతుంది. కాబట్టి జాగ్రత్తగా శక్తి అనే దృష్టితో అర్థం చేసుకో పదార్థాన్ని. అర్థమైందండి? శక్తి అనే దృష్టితో అర్థం చేసుకుంటే వ్యష్టి లేడు, ఉన్నది సమిష్టే. సరే, వీటితో మనం ఏమో చేస్తున్నామట. 15వ బ్రాహ్మణం. వచనదాన గమన విసర్గానందహానోపాదానోపక్షాఖ్య బుద్ధయో అనంగకుసుమాద్యష్టౌ. ఏమిటండి ఇది? అనంగకుసుమే. ఇంకా వచ్చేస్తుంది. అనంగమేఖలే, అనంగమదనాతురే, అనంగరేఖే, అనంగవేగిని, అనంగాంకుశే, అనంగమాలిని. ఎంతమంది వీళ్ళు? 8 మంది. అర్థమైందండి? ఈ 8 మంది ఏ చక్రంలో ఉన్నారు? ఇందాకటిది ఏమిటి? 16
షోడశదళం సర్వాశా పరిపూరక చక్రస్వామిని. ఇది ఇదే చక్రం సర్వరోగహర చక్రమా, సర్వ సంక్షోభిణీ చక్రమా? ఏమో మరి. మళ్ళీ ఖడ్గమాలంతా మొదటి నుంచి చదవం. అంతా వ్యవహారం రెండో ఎక్కం వ్యవహారం అండి బాబు. మధ్యలో అడిగితే ఎవరు చెప్పరు. మళ్ళా 2 ఒకట్లు 2 అనాల్సిందే. ఏమో నాకు తెలీదు. సరే, ఏదో ఒక చక్రం. అక్కడ ఏముందట ఇంతకీ? మనలో పనిచేస్తున్నాయా లేదా? ఇవన్నీ ఎలా పనిచేస్తున్నాయట? మీకు మాట్లాడడం ఆనందమేనా కాదా? ఎవరికైనా సరే మాట్లాడడం ఆనందమేనా కాదా? దుఃఖం వస్తే కంఠం నుంచి మాట రాదు. కాబట్టి మాట్లాడుతున్నామంటే ఆనందమే. ఈ ఈ ఏమంటారు ఏదో ఇది ఈ వస్తువుని రేపు ఇదే సమయం వరకు పట్టుకొని నిలబడు అన్నాం. ఏం పెద్ద పనేం కాదు. ఎంత ఉంది ఇది? ఒక 50 గ్రాములు 100 గ్రాములు ఉంటుంది మహా. అయితే ఏం చేయమన్నా? రేపటి వరకు అలా పట్టుకుని ఉండవయ్యా వరల్డ్ కప్ లాగా అన్నాం. అంతేనా కదా? ఏమైంది? ఏం లోపించింది ఇప్పుడు? ఆనందం లోపించింది. అర్థమైందండి? నీలో ఆనందం అంగసహితమా అంగరహితమా? ఆనందం అంగసహితమా అంగరహితమా? అనంగ. ఆనందం ఎప్పుడు అనంగ. దానికి ఎన్నైనా కలపచ్చు మీరు. అర్థమైందండి? కాబట్టి మాట్లాడటం, పట్టుకోవడం, నడవడం, విసర్జించడం సృజనానందం. ఇదేంటండి ఇది? వాటి సృజనానందం రోజు ఒకేలాగా ఒక పనిని చేయటం. నచ్చుతుందా నచ్చదా మనకి? వెరైటీగా గాలి తీసుకుని వదిలిపెట్టచ్చుగా ప్రతిరోజు. ఇవాళ చేసినట్టు రేపు చేయకుండా, రేపు అది రోజు ఒకలాగానే చేయాలిగా. రక్త ప్రసరణ నిన్న చేసినట్టు ఇవాళ చేయను. కుదురుతుందా? కుదరదా? అయ్యో. కాబట్టి అన్నిటికీ అది పెట్టడం కుదురుతుందా? ఈ సృజనానందం అన్నిటికీ పెట్టడం కుదరదు. ఏవో కొన్ని లిమిటెడ్ వర్క్స్కే సృజనానందం వీలవుతుంది. సరే, ఇంకేమిటి? తప్పించుకోవడం. ఇది మన దగ్గర బాగా తెలుసుకోవచ్చు. ఎవరైనా ఎదురొస్తున్నారు అనుకోండి, వాటితో మనకు తగాదా ఉందనుకోండి, ఏం చేయాలి? అది పక్కకు తప్పుకుని పోతే సరిపోతుంది. ఆ తప్పించుకోవడం కూడా ఆనందమే. ఎందుకు తప్పించుకున్నావయ్యా అని అడిగాం. ఏమన్నావు అప్పుడు? ఎదురెళ్ళి పోట్లాడటం కంటే తప్పించుకోవడమే ఉత్తమం. ఎందుకు ఉత్తమం? ఆనందం కాబట్టి. స్వీకరించడం. ఇదేమిటి? ఏమంటాడో చూద్దాం అని ఎదురెళ్ళేవు. అది స్వీకరించడం. మూడోవాడు ఎవడు? ఆఖరివాడు. ఆనందాన్ని సాక్షిగా చూస్తున్నాడు ఒకడు. ఆనందాన్ని ఉన్నాడా లేదా వాడు? నిర్లిప్తత. లిప్తత అంటే నలిప్పి అంటే భగవద్గీత మాట గుర్తు రావాలన్నమాట. అంటుకొనుట. లేపనము అంటే ఏంటండి? లేపనం అంటే ఏంటి? ఆయింట్మెంట్. లేపనం అంటుకోవాలవుతా. స్నిగ్ధత, స్నేహ లక్షణం ఉంటుంది అందులో. ఆ ఉన్నదేదో అదే లేపనం. సో కాబట్టి లిప్యతే నా లిప్యతే నిర్లిప్తతే. ఎవరైతే నిర్లిప్తంగా ఉన్నారో వాడే సాక్షి. ఆనందానికి ఎవడైతే సాక్షిగా ఉన్నాడో వాడే సాక్షి. అలా ఎవరైతే తెలుసుకున్నారో వాళ్ళే ఈ చక్రాన్ని తెలుసుకున్నటువంటి వాళ్ళు. సరే, చాలు ఇక్కడికి. ఇంక ఇప్పటికే ఓవర్ఫ్లో అయిపోతుంది. హరి ఓం. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. పూర్ణమద పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం తత్సత్. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. నారాయణ నారాయణ.